భరత్ స్టార్ట్ స్టార్ట్ చేయనా చెప్పు. మనోజ్ మనోజ్ ఎవరు ఏ పోలే వాడే చేయమను. ఉమ్, ఓకే నేను మనం లీడ్ ఇస్తాం అంతే. ఓకే హాయ్ ఎవరివన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బట్ రిలవెంట్. సో ఇవాళ మేము మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వచ్చి ప్రాంతీయ భాష అభిమానం. మేబీ నేను ఇష్యూని కొంచెం ఫస్ట్ పొలిటిసైజ్ చేస్తాను. ఓకే. ఓకే సో యూజువల్గా మనకి ఏంటంటే ఇప్పుడు మనకు ఐడెంటిటీ అనేది ఉంటుంది కదా. ఐడెంటిటీ అన్నది వన్ ఆఫ్ ద ఐడెంటిటీస్ ఏంటంటే ఇప్పుడు మనకు రీజనల్ ఐడెంటిటీ, ఏ స్టేట్ నుంచి వచ్చాం, లేదా ఏ ఊరు, రిలీజన్, కాస్ట్, ఇలాంటి మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉంటాయి. లాంగ్వేజ్ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఐడెంటిటీస్. అండ్ మనకేంటంటే ఇండియాలో అంటే నువ్వు వేరే ఫెడరల్ డెమోక్రసీస్ చూసుకుంటే స్టేట్స్ అంటే కంట్రీలో స్టేట్స్గా డివైడ్ చేయబడిన కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఉంది. యుఎస్ఏలో 50 స్టేట్లు ఉన్నాయి. ఈ 50 స్టేట్స్ డివైడ్ చేయబడిన హిస్టరీని జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల వాళ్ళు ఆ 50 స్టేట్స్గా వాళ్ళు డివైడ్ చేస్తున్నారు మోస్ట్లీ. ఓకే. ఆస్ట్రేలియాలో అంతే, ఆస్ట్రేలియా కూడా మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి, అవి కూడా అంతే. ఇండియాలో మేబీ వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ ఆర్ మేబీ ఓన్లీ కంట్రీ ఏమో తెలీదు, స్టేట్స్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల కాకుండా స్పెసిఫిక్ లాంగ్వేజ్తో నీకు స్టేట్ బౌండరీస్ అనేది డ్రా చేస్తున్నారు. ఓకే. నీకు ఇండిపెండెన్స్ అడ్మినిస్ట్రేటివ్ స్పెసిఫిక్ అంటే అంటే జస్ట్ ఓకే, మనం ఒక ఇంత పెద్ద దేశాన్ని పాలించలేం కాబట్టి మల్టిపుల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్గా దాన్ని డివైడ్ చేసి దేశాన్ని, దాన్ని ఈ స్టేట్కి ఒక గవర్నర్ లేదా చీఫ్ మినిస్టర్ పెట్టి, సో దట్ నీకు జస్ట్ ఒకే దేశాన్ని ఒకటే పాలించకుండా మల్టిపుల్ గ్రూప్స్లో డివైడ్ చేసి ఒక్కొక్కరు ఇండివిజువల్గా డీల్ చేయడం అంటే అడ్మినిస్ట్రేటివ్ అక్కడ రీజన్స్ అంటే. లాంగ్వేజ్ ఒకటే కాబట్టి మేబీ అట్లా అదే అదే డివైడ్ అదే అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు అదే వాళ్ళకి అదే మల్టిపుల్ రీజన్ లాంగ్వేజెస్ ఉంటే అల్టిమేట్లీ అట్లనే డివైడ్ చేసుకోవాలి సేమ్ వాళ్ళు కూడా. అయి ఉండొచ్చు. అదే బట్ అదే వాడు అదే చెప్తున్నాడు, ఇన్ కంప్లీట్ వే చేసాను అది. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు యుఎస్ లో కూడా బార్డర్ స్టేట్స్ కొని ఉంటాయి. అక్కడ స్పానిష్ మాట్లాడతారు, అట్లుంటాయి మనకు. ఓకేలే, అది పక్కన పెడితే అదే ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్. నీకు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ కొత్తగా వచ్చిన టైంలో చూసుకుంటే ప్రావిన్సెస్ అప్పట్లో ప్రావిన్సెస్ అనేవాళ్ళు. ఆ ప్రావిన్సెస్ అనేది జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసమే డివైడ్ చేస్తాం. మెడ్రాస్ స్టేట్ లో నీకు కన్నడ మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెలుగు, తమిళ్ మూడు ఉంటారు. లేదా హైదరాబాద్ స్టేట్ అన్నప్పుడు హైదరాబాద్లో తెలుగు, మరాఠీ, కన్నడ మూడు మాట్లాడే వాళ్ళు ఉంటారు. యునైటెడ్ ప్రావిన్సెస్ అన్నప్పుడు మల్టిపుల్ స్టేట్స్. లేదా బాంబే ప్రావిన్స్ అన్నప్పుడు దానిలో గుజరాతీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు. నీకు అట్లా ప్రావిన్సెస్ నాకు గుర్తున్నంత వరకు 14 ప్రావిన్సెస్ ఉండేవి. ఓకే. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్సెట్రా ఎట్సెట్రా అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట లాంగ్వేజ్ వల్ల. అప్పుడు లాంగ్వేజ్ గురించి ఎందుకు స్టేట్స్ ని డివైడ్ చేయడానికి భయపడ్డారంటే లాంగ్వేజ్ అనేది ఒక పెద్ద కల్చరల్ ఐడెంటిటీ అవ్వడం వల్ల అది లీడర్స్, అప్పుడున్న నెహ్రూ వీళ్ళకి కూడా తెలుసు లీడర్స్ కి. అప్పుడే జస్ట్ మనకు ఇంకొక కల్చరల్ ఐడెంటిటీతో మనకు ఆల్రెడీ కంట్రీ అనేది డివైడ్ అయింది. ఏది పాకిస్తాన్, ముస్లిం అనే ఒక అంటే రిలీజన్ అనే ఒక కల్చరల్ ఐడెంటిటీతో ఆల్రెడీ ఒక సపరేట్ కంట్రీ ఫామ్ అయింది. ఇప్పుడు ఇంకొక కల్చరల్ ఐడెంటిటీతో డిఫరెంట్ స్టేట్స్ ఫామ్ చేస్తే అవి కూడా వాళ్ళ ఓన్ దేశాలు అడుగుతాయేమో. ఎందుకంటే అప్పటికే ద్రవిడియన్ మూవ్మెంట్ అనేది తమిళనాడులో ఉంది, ఆ మెడ్రాస్ స్టేట్ లో, ఆ తమిళ రీజన్ లో ఉంది. సో ఆ భయం ఉంది. బట్ ఓవర్ ద టైం ఆ తర్వాత ఇందాక చెప్పినట్టు ఆమరణ నిరాహార దీక్ష వీటి వల్ల నీకు లాంగ్వేజ్ బేసిస్ పైన స్టేట్స్ అనేవి డివైడ్ చేయబడ్డాయి అనమాట ఇండియాలో. ఓకే. అది కైండ్ ఆఫ్ హిస్టరీ లాగా. సో నీకు ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ వాళ్ళకు అన్ని స్టేట్స్లో లేదు అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో 1960s నుంచే హిందీ ఇంపోజిషన్ పైన నీకు ప్రొటెస్ట్ ఉండేవి. సో నీకు అగైన్ అక్కడ లాంగ్వేజ్ ఐడెంటిటీ అన్నది అనమాట. మా లాంగ్వేజ్ మేము కాపాడుకోవాలి అనే ఒక మూమెంట్ ఏదైతే ఉందో దానికి హిస్టారికల్ రీజన్స్ పక్కన పెట్టేస్తే నీకు ఆ రీజన్ వాళ్ళకు ఉండేదన్నమాట. సో హిందీ ఇంపోజిషన్ జరగకూడదు. అలానే మహారాష్ట్రలో ఏమో ఓన్లీ మరాఠీ మాట్లాడే వాళ్ళే ఉండాలి, బయట వాళ్ళు వచ్చి ఆ, ఇక్కడ మనకు అప్పుడు సన్ ఆఫ్ ద సాయిల్ మూమెంట్ అనేది ఉండే టాక్రేస్ వీళ్ళు చేస్తున్నారు అనమాట. సో నీకు ఇప్పుడు రీసెంట్ ఏంటి అంటే కర్ణాటకలో లైక్ కన్నడ లాంగ్వేజ్ మాట్లాడాలి అన్నది కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం. బెంగళూరులో అంటే ముఖ్యంగా బెంగళూరు అనే సిటీ తీసుకుంటే అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, అట్లా మల్టిపుల్ స్టేట్స్. అఫ్ కోర్స్ నువ్వు బెంగళూరు అనేది కాస్మోపాలిటన్ సిటీ అయినప్పుడు నీకు ఆటోమేటిక్ గా మల్టిపుల్ రీజన్స్ నుంచి వాళ్ళు వస్తారు. అది కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడే. బట్ సడన్ గా వాళ్ళకు మేబీ వాళ్ళ లాంగ్వేజే వాళ్ళ సిటీలో మేము మాట్లాడుకోలేమన్నంత ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసినట్టుంది. సో అందుకు ఇప్పుడు
కైండ్ ఆఫ్ నీకు అవి ఫైట్ బ్యాక్ చేస్తున్నారా, లేదా ఆ ఫైట్ లో అంత డీప్ మీనింగ్ ఉందా, జస్ట్ పొలిటికల్ మీనింగ్ ఏముందా అన్నది మనం మాట్లాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడైతే నేను బెంగళూరులో ఉన్నా కాబట్టి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ని బట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏదంటే, బెంగళూరు అనేది ఈ కర్ణాటక వాళ్ళకి మంచి ఫేవరెట్ సిటీ. ఓకే. సో దాన్ని ఎక్కువ తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, జనరల్ గా ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే, బయట ఎక్కడన్నా ఏదన్నా ఆటో అయినా ఏదన్నా షాప్ అయినా జనాలు మల్టిపుల్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి కన్నడ రాదు. సో వాళ్ళు ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ హిందీ డిఫాల్ట్. సో అక్కడ షాప్ ఓనర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఎవరైతే కన్నడిగాస్ ఉంటారో వాళ్ళకు కొంచెం ఈగో హర్ట్ అవ్వడం రీజనబులే. ఎందుకంటే వాళ్ళున్న ప్లేస్ లో ఎయిదర్ కన్నడలో మాట్లాడాలి, లేకుంటే ఇంకా హిందీ. హిందీ ఎక్కువ అదే వాళ్ళు ఫేస్ చేసి వాళ్ళకి ఈగో హర్ట్ అయ్యి, ఇంకా మన ప్లేస్ లో ఎక్కువ హిందీ డామినేషన్ ఎక్కువైంది అనే ఫీలింగ్ వల్ల ఇదంతా స్టార్ట్ అయిందేమో అని అనిపిస్తుంది. ఇంకోటి ఏదంటే ట్రాఫిక్ ఇష్యూ. ఇక్కడ ఈ ప్లేస్ లో ఎక్కువ అందరూ వచ్చి ఆక్యుపై అవ్వడం వల్ల బెంగళూరు అంటేనే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న సిటీ లాగా ముద్ర పడిపోయింది. దాని బ్యూటీని ఎవడు ప్రైజ్ చేయడు. బెంగళూరు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ట్రాఫిక్. అక్కడ కూడా వాళ్ళకి కొంచెం ఈగో హర్ట్ అవ్వడం ఇవన్నీ రీజనబుల్ ఒప్పుకోవచ్చు. బట్ దీనికి సొల్యూషన్ ఏది కూడా లేదు. సో ఇది ఎవెన్చువల్ గా ఎట్లా అయిపోతుంది అంటే, ఫోర్సిబుల్ గా అంటే ఇంకా వాళ్ళు ఒక లెవెల్ దాకా తీసుకొని వాళ్ళకి ఈగో హర్ట్ అయిపోయి ఇంకా లేదు నువ్వు ఖచ్చితంగా కన్నడనే మాట్లాడాలి అనే లెవెల్ కి తీసుకెళ్లారు. అది ఎలా కనిపిస్తుందంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నాకు అన్ని లాంగ్వేజెస్ మీద రెస్పెక్ట్ ఉంది. సో పర్టికులర్ గా ఈ ఫోర్సిబుల్ యాక్ట్స్ వల్ల కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా జరిగాయి మా ఫ్రెండ్స్ కి. నువ్వు ఖచ్చితంగా కన్నడలోనే ఒక షాప్ కి వెళ్తే మా ఫ్రెండ్ ఒకడు జిరాక్స్ షాప్ కి, నువ్వు ఖచ్చితంగా కన్నడలోనే అడగాలి, అప్పుడే నేను జిరాక్స్ తీసిస్తా అన్నట్టు ఒకడు అన్నాడు ఆ షాప్ ఓనర్. సో ఇట్లాంటివి కొన్ని విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆ, ఇప్పుడు మనకున్న జనరేషన్ లో కానీ ఏదైనా ఇండివిజువల్ డెసిషన్, రెస్పెక్ట్ అనేది ఫోర్స్ చేస్తే రాదు. రెస్పెక్ట్ ఒక్కటే దేంట్లో అయినా మనం అర్న్ చేసుకుంటేనే వస్తుంది, అది లాంగ్వేజ్ కైనా దేనికైనా. సో ఇలాంటివి చూడడం వల్ల ఉన్న రెస్పెక్ట్ కూడా కొంచెం తగ్గి అది ఇప్పుడు అదే అవుతుంది బెంగళూరులో. సో వాళ్ళకున్నది ప్యూర్ లవ్, అది అర్థం చేసుకోవచ్చు. బట్ అది వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం వల్ల ఏమైపోతుందంటే, వీళ్ళు ఇంకా ఫూలిష్ కొన్ని కొన్ని ఉన్నాయి. సపోజ్ మూవీ పోస్టర్స్ లో పేరు కన్నడలో లేదని వాళ్ళు ఆ పోస్టర్స్ చేయడం, థియేటర్లో సినిమా షో ఆపేయడం, గొడవలు చేయడం, కొన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ బిహేవియర్ వల్ల టోటల్ ఉన్న వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. అదొక్కటి కొంచెం ట్యూన్ అయ్యి సెన్సిబుల్ గా బిహేవ్ చేస్తే ఆబ్వియస్ గా వేరే వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు ఈ లాంగ్వేజ్ ని. సో సపోజ్ ఎగ్జాంపుల్ కంపేర్ చేయాలంటే, తెలంగాణలో కానీ ముంబైలో కానీ, నేను ముంబైలో కూడా ఉన్నా కొన్ని రోజులు, అక్కడ ఎవరు ఫోర్స్ చేయరు హిందీలో మాట్లాడు అన్నట్టు. నువ్వు అడిగితే, నువ్వు ఇంగ్లీష్ లో అడిగినా లేకుంటే నువ్వు ఏదో నీ లాంగ్వేజ్ లో అడిగినా వాళ్ళు అంటే అదే ఇప్పుడు అనిపిస్తుంది. కంపేర్ చేస్తే కర్ణాటక వాళ్ళు ఫేస్ చేసినంత ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ లో చెప్పాను, మా లాంగ్వేజ్ మెల్లమెల్లగా హిందీ లాంగ్వేజ్ లాగా అయిపోతుంది అని, అది వేరే చోట లేదు కాబట్టి అక్కడ అంత బిహేవియర్ లేదేమో మరి. ఏమో తెలంగాణలో కూడా అన్- అంతే. తెలంగాణలో చాలా మంది హిందీ మాట్లాడతారు, ఎవరు తెలుగే మాట్లాడాలని ఫోర్స్ చేయడం అయితే ఆ సిచ్యువేషన్ నేను చూడలా. సో దేలాలో నువ్వు ఏదైనా మాట్లాడు, వాళ్ళు ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటది. సో అంటే అది నా అంటే నువ్వు చెప్పినట్టు ముంబైలో ఇట్లా ఫోర్స్ చేయరు అట్లా అంటే కనుక, నువ్వు అక్కడ మేబీ తెలుగు మాట్లాడే వాళ్ళు మేబీ కైండ్ ఆఫ్ లెక్కేసుకుంటే 1% అనుకో, అంతకన్నా లెస్సే ఉంటారు చెప్పాలంటే. సో నీకు అట్లా అవును. 1% ఉన్నప్పుడు నీకు వాళ్ళకి ఏం అనిపించదు. ఎవడో అదే అదే ఏదో ఉంటాడు ఎవడో తెలుగోడు. ఇప్పుడు బెంగళూరులో చూసుకుంటే కనుక నీకు మొత్తం ఆ, బెంగళూరు అంతా ఎక్కడ చూసినా నీకు కనపడతారు. సో వాళ్ళకి అక్కడ నువ్వు ఆ పర్సంటేజ్ అనేది వేరే స్టేట్ వాళ్ళ నుంచి, లేకపోతే వేరే లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అనే పర్సంటేజ్ నువ్వు ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళకి ఇంకా ఆ భయం అనేది కాదు కానీ, నీకు లెట్స్ సే ఒక కన్నడతో ఒక తెలుగువాడు కర్ణాటక స్టేట్లో ఇప్పుడు బెంగళూరులో ఉండేవానికి, నువ్వు వానికి తెలుగు నేర్చుకోమనడంలో నీకు నేర్చుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది చెప్పాలంటే. ఎందుకంటే కొంచెం సిమిలర్ ఉంటుంది లాంగ్వేజ్ కానీ, లేకపోతే కన్నడ నేర్చుకోవడం దగ్గర అంటున్నాను. స్టేట్ కాబట్టి కన్నడ నేర్చుకోవడంలో చదవడంలో కూడా కొంచెం నాకు తెలిసి కంపారిటివ్లీ ఈజీగా అనిపిస్తుంది.
నువ్వు నార్తోడు వచ్చి నువ్వు ఖచ్చితంగా కన్నడలో మాట్లాడాలి నువ్వు అని వాడు ఎప్పుడో రీసెంట్గా వచ్చింటాడు, లేకపోతే సరే ఒక 1 year 2 year నుంచి ఉంటాడు. నువ్వు వానికి ఏమంటే టైం ఇవ్వకోకుండా, లేకపోతే నువ్వు దిగిన వెంటనే నువ్వు మాట్లాడని చెప్పేసి వాడిని ఫోర్స్ చేసి, లేకపోతే వాడిని ఇట్లా రోడ్ ఇవి రోడ్లో ఆపేసి మరి వాడిని కొట్టడము, ఇవన్నీ అంటే అభి భాష మీద అభిమానం ఉండే వాళ్ళు ఎవరు చేయరు. ఎందుకంటే వేరే వాళ్ళ భాష మీద కూడా రెస్పెక్ట్ ఇచ్చి అట్లా మాట్లాడతారు వాళ్ళ అభిమానం ఉంటే కనుక. వీళ్ళేదో కైండ్ ఆఫ్ ఏంటంటే ఇట్లా ఏదో పొలిటికల్ ఎజెండా షో ఎక్కువ ఆఫ్ ఉంటది. చేసుకునేకి పొలిటికల్ అజెండా ప్లస్ ఇట్లా షో ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి, అది మెయిన్ ఇవే కారణాలు అంతే. ఓకే. అంటే ఇప్పుడు మంది మాట్లాడుతుంటే సర్టన్ థింగ్స్ నాకు స్ట్రైక్ అయ్యిండే చెప్తాను. జస్ట్ సో మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాం హైదరాబాద్లో. ఓకే. అక్కడ ఒక సిచ్యువేషన్ నేను కొంచెం మార్చి చెప్తాను. సో తింటున్నాము, ఒక పర్టికులర్ వెయిటర్ ఉంటారు కదా, సో వాళ్ళని పిలిచి ఇట్లా ఇక అడిగే అతనికి ఏంటంటే హిందీ అంత సరిగ్గా రాదు. ఓకే. సో ఇప్పుడు రెస్టారెంట్ అనే దానికి ఎందుకు వెళ్తాము, ఆర్ లైక్ ఒక మూవీ కానీ దేనికైనా పీస్ ఆఫ్ మైండ్ ఆర్ లైక్ సమ్ డైవర్షన్ కోసం అట్లా వెళ్తాం అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇప్పుడు ఇందులో కారం ఎక్కువైందో లేకపోతే ఉప్పు తక్కువైందో సంథింగ్ హీస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ అన్నమాట. సో ఈ కమ్యూనికేట్ చేస్తున్న పర్సన్ ఒక పాయింట్ కి ఫ్రస్ట్రేషన్ అయిపోయింది, ఎందుకంటే ఆ వెయిటర్ కి తెలుగు రాదు, తనకి హిందీ మాత్రమే వచ్చు. ఓకే. ఒక పాయింట్ కి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటూ మీరు రీజనల్ లాంగ్వేజ్ తెలుసుకోకపోతే అంటే హీ లెట్ అవుట్ హిస్ ఫ్రస్ట్రేషన్ మేబీ, బట్ తన ఇంటెన్షన్ ఏంటంటే నేను ఎందుకు స్ట్రగుల్ అవ్వాలి, ఇప్పుడు నేను ఒక రిఫ్రెష్మెంట్ కోసం బయటకు వచ్చాను, బట్ నేను ఎందుకు స్ట్రగుల్ అవ్వాలనేది తన పాయింట్. సో ఇన్ ఏ వే ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి కూడా చూస్తే వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ దట్ ఫ్రస్ట్రేషన్. అది పొలిటికల్ అంటే ఇట్స్ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. బట్ ఒకవేళ వాళ్ళకి ఒక ఎక్స్ రీజన్ వల్ల ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు. సో మీరు చెప్పినట్టు అది ఎలా వెంట్ అవుట్ చేయాలి, ఆర్ వాళ్ళు ఒకవేళ ఫోర్స్ చేయాలి, ఆర్ లైక్ దే వాంట్ అక్కడికి వచ్చే వాళ్ళు కూడా నేర్చుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కానీ ఇక్కడ ఉండొద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనట్లేదు, కానీ ఇన్ దే ఆర్ టెలింగ్ లైక్ ఈ భాష నేర్చుకోండి, మీరు కన్నడలో మాట్లాడడం స్టార్ట్ చేయండి. కంపారిటివ్లీ ఇక్కడ జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కూడా మీరు తెలుగులో మాట్లాడితే మాకు ఈజీగా ఉంటుంది. ఓకే. రీజన్ అండ్ ఇంటెన్షన్ వేరే ఉన్నా మోర్ ఓవర్ అజెండా సిమిలర్ అనేసి నాకు తట్టింది. సో ఇప్పుడు అది నేర్చుకొని ఇప్పుడు మనోజ్ చెప్పినట్లు దిగిన వెంటనే నువ్వు ఇప్పుడు ఆ సిటీకి వచ్చాడు, దిగిన వెంటనే నువ్వు అతనికి టైం ఇవ్వవా అంటే, టైం అనేది ఇప్పుడు ఆటో వాడు అనుకో లేకపోతే ఒక క్యాబ్ వాడు అనుకో, వీడు ఎప్పుడు వచ్చాడు ఎన్ని రోజులుగా ఉన్నాడు అనేసి వాడికి ఎట్లా తెలుస్తుంది, రైట్? సో ఒక ప్రొసీజర్ ఆర్ లైక్ దీన్ని నువ్వు నార్మలైజ్ చేయాలన్నా ఒక స్ట్రీమ్ లైన్ చేయాలన్నా కూడా దెర్ ఇస్ నో వే. ఓకే. ఇప్పుడు ఒక హయ్యర్ పాపులేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చోటు ఇక్కడ వచ్చి ఉంటున్నావు అనుకో, ఆ పర్టికులర్ అదేంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ వెళ్ళాలనుకో, ఇక్కడ నుంచి ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ కి దే హ్యావ్ క్లియర్ కట్ నువ్వు జర్మన్ నేర్చుకోండాలి, రైట్? నువ్వు జర్మనీలో వెళ్ళి వర్క్ చేయాలి ఆర్ ఎడ్యుకేషన్ నువ్వు పర్సూ చేయాలి అంటే జర్మన్ నేర్చుకోవాలి. అలాంటిది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక రూల్ కానీ అలాంటిది పెడితే కానీ ఇది స్ట్రీమ్ లైన్ కాదు. సో నీకు ఇంటెన్షన్ ఏదైనా అవ్వచ్చు కానీ నువ్వు ఒక వే దానికి చూపించకుండా పబ్లిక్ ని అబ్యూస్ చేయడము ఆర్ఎల్స్ లైక్ దాన్ని ఒక రివల్యూషన్ లాగా తీసుకెళ్లడం అనేది నాట్ ద కరెక్ట్ వే కదా. సో ఇప్పుడు పబ్లిక్ అక్కడ వచ్చే వాళ్ళకి కూడా చెప్పు. అంటే ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ఆ వెయిటర్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు కొన్ని జాబ్స్ ఉంటాయి, అంటే కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ఎక్కువ, అదే వాళ్ళ జాబ్. సో అట్లాంటి జాబ్స్లో నువ్వు రీజనల్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ చేసి అట్లా ఉండడం కొంచెం రీజనబుల్. నీకు నేర్చుకోవాలి అట్లా హైర్ చేసుకునే వాళ్ళని కూడా, లేకపోతే అట్లా జాబ్ హైరింగ్ చేసుకునే వాళ్ళకి నువ్వు మ్యాండేటరీగా ఇట్లా పెట్టచ్చు. ఇప్పుడు నాకు ఈ క్యాబ్ ఆటో వానికి పోయేసి నేను ఎక్కితే కనుక నేను వాడు కన్నడలో మాట్లాడాలంటే నాకు నాకు ఏం అవసరం ఉంది? నేను మ్యాప్ పెట్టినాను, నీకు లొకేషన్ పెట్టినాను, నువ్వు తీసుకోవాలి అంతే. ఆడికి పేమెంట్ చేసేకి దానికి నీకు ఏం అవసరం లాంగ్వేజ్ నీకు దానికి? అతనికి ఇష్యూ లాంగ్వేజ్, నువ్వు ఏ భాష అంటే నువ్వు అప్పుడు కమ్యూనికేషన్ గురించి అనట్లేదు ఆయన. సో బేసిక్ గా ఏంటంటే నీకు బెంగళూరు లాంటి సిటీ ఆర్ ఈవెన్ యుఎస్ లాంటి కంట్రీ ఏది తీసుకున్నా కూడా నీకు మల్టిపుల్
స్టేట్స్ ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ చోట్ల నుంచి వస్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన కల్చర్ మన లాంగ్వేజ్ పోతుంది, ఎక్కువ ఎక్కువ వాళ్ళు వీళ్ళే ఉంటున్నారు అని ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనమాట. ఎక్కువ నాన్ కన్నడిగాస్ ఉంటున్నారు లేదా ఎక్కువ అది ఓకే. ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, సో నీకు ఆ ప్రాసెస్ లో ఏంటంటే నీకు నువ్వు ఇప్పుడు వాడితో కన్నడలో కమ్యూనికేట్ చేసినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏదో ఒకటి నువ్వు మ్యాప్ పెట్టినావు అదంతా ఓకే, వాడు ఆటోమేటిక్గా ఓకే వీడు అట్లీస్ట్ ఎఫర్ట్ పెడుతున్నాడు అనే ఒక ఫీలింగ్ వాడికి రావచ్చు. వీడు రైట్. ఎఫర్ట్ అంటే నీకు 1 year నుంచి ఉన్న కొంతమంది 10-20 years గా ఉంటున్నా కూడా వాళ్ళ లాంగ్వేజ్ ని నేర్చుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ నేర్చుకోవడం ఈజీనా, దానికంటూ టైం స్పెండ్ చేసే టైం మనకు ఉందా అన్నప్పుడు చూస్తే అదే మనోజ్ చెప్పినట్టే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాడికి కన్నడ నేర్చుకోవడము తెలుగు నేర్చుకోవడం అన్నది చాలా డిఫికల్ట్ అనమాట. ఎందుకు అంటే మనం ముంబైకి వెళ్దాం అనుకో, మనం హిందీ అట్లీస్ట్ అర్థం చేసుకోగలం, రీజన్ బీయింగ్ దట్ మనం స్కూల్ నుంచి హిందీ నేర్చుకున్నాం. సో నువ్వు అక్కడికి పోయినా వెంటనే మనం ఈవెన్ తో మనం ఏమంటారు స్పష్టంగా మాట్లాడలేకపోయినా కూడా అవుట్లోడు చెప్పింది అర్థం చేసుకోగలం, సర్వైవ్ అవ్వగలం ఏదో ఒక రేంజ్ లో. అండ్ ఆఫీస్ లో ఎలానో ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది మనకు. ఈవెన్ దో మన అవతల గ్రూప్ హిందీలో మాట్లాడినా కూడా మనం బతకగలం ఇందాక చెప్పినట్టు. బట్ కన్నడ తెలుగు వీటితో ఏంటి ప్రాబ్లం అంటే నీకు నార్త్ ఇండియన్స్ వచ్చినప్పుడు ఇష్యూ అవుతుంది. అగైన్ హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, హైదరాబాద్ లో ఉర్దూ ఆర్ హిందీ మాట్లాడడం ఆర్ హైదరాబాదీ ఉర్దూ మాట్లాడడం అనేది వెరీ కామన్ అయిపోయింది అనమాట. సో నీకు ఇష్యూ అన్నది పెద్దగా రాదు. ఇప్పుడు రెస్టారెంట్ లో వెయిటర్ జరిగినట్టు మేబీ ఒకరిద్దరు ఫ్రస్ట్రేట్ అవుతారేమో, బట్ చాలా మంది దే ఆర్ ఓకే. అంటే నీకు ఆ చాలా మందికి ఆ ఫీలింగ్ ఎందుకో ఉండిపోయింది. మనకు మల్టిపుల్ టైమ్స్ చెప్పినా కూడా హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ కాదు అనేది ఎక్కడ రాయలేదు అని చెప్పినా కూడా చాలా మందికి అది చిన్నప్పటి నుంచి అది ఇంగ్రైన్ అయిన థింగ్ అనమాట. హిందీ అన్నది నువ్వు ఇండియా అన్న తర్వాత హిందీలో మాట్లాడాలి కదా అన్నది. నాకు ఒకటి బాగా గుర్తుంది ఏంటంటే, మనోజ్ నీ ల్యాప్టాప్ నువ్వు ముంబైకి పోతున్నప్పుడు ల్యాప్టాప్ పోయింది చూడు నీతో, సారీ ల్యాప్టాప్ దొంగతనం అయింది రైల్వే స్టేషన్ లో, నువ్వు ఆ పోలీస్ కంప్లైంట్ రాసినావు. ఆ పోలీస్ కానిస్టేబుల్ వీడిని కంప్లైంట్ హిందీలో రాయమన్నాడు అనమాట. వీడికి హిందీ రాలేదు. సో నీకు వాడు షాక్ అయినాడు అనమాట, నువ్వు ఇండియాలో ఉంటూ నీకు హిందీ రాదేంటి అనేసి. సో నీకు ఆ రేంజ్ ఆఫ్ వాళ్ళేమో అట్లా బతుకుతున్నారు, మనమేమో కంప్లీట్ గా అంటే నీకు ఆల్మోస్ట్ ఒక కామన్ బ్రిడ్జ్ అనేది లేకుండా పోయింది అనమాట. వాళ్ళు వస్తే ఏమో మన భాష మాట్లాడలేరు, మనం వెళ్తే ఆటోమేటిక్ గా మన నుంచి హిందీ ఎక్స్పెక్ట్ చేసేస్తారు. కరెక్ట్. సో నీకు ఆ డివైడ్ ఉండిపోయింది. అండ్ నువ్వు చెప్పినట్టు ఇందాక భరత్ అని కూడా చెప్పింది, అంటే నువ్వు జర్మనీకి వెళ్తుంటే జర్మన్ నేర్చుకోవాలనే ఒక ఏదైతే ఉందో, నీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తున్నంత వరకు హర్యానాలో నీకు ఆ ఇనిషియేటివ్ ఉందన్నమాట. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే నీకు డెవలప్మెంట్ అనేది సౌత్ లో ఎక్కువ ఉంది అండ్ వెస్ట్ లో ఏది మహారాష్ట్ర, గుజరాత్. ఓకే, సో ఆటోమేటిక్ గా ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో, ఇప్పుడు యుఎస్ఏకి ఇండియా నుంచి ఎందుకు వెళ్తాము, అక్కడ బెటర్ డెవలప్డ్ కాబట్టి ఇక్కడ నుంచి లేబర్ మూవ్మెంట్ అనేది ఇండియా నుంచి యూఎస్ ఉంటుంది. అలానే లేబర్ మూవ్మెంట్ అన్నది నార్త్ నుంచి సౌత్ కే ఉంటుంది, లేదా నార్త్ నుంచి వెస్ట్ ఉంటుంది, మహారాష్ట్ర, గుజరాత్ ఉన్న ఏరియాస్. సో నీకు రాదర్ దాన్ మన పైన హిందీ ఎలా అయితే నీకు చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో ఎలా అయితే రుద్దుతున్నారో హిందీ నేర్చుకోవాలా లేదా అనేది పక్కన పెడితే ఆ టాపిక్ ని, బట్ వాళ్ళు కూడా సదరన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి కదా అనేసి వాళ్ళ స్కూల్ కరికులంలో హిందీనో లేదా ఇంకొక హర్యాన్వీనో ఇంకొక ఏదో అలా ఉన్నప్పుడు దాంతోపాటు తెలుగు అది ఆప్షనల్ పెట్టచ్చు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరెంట్స్ లేదు వీడు మోస్ట్లీ బెంగళూరుకి వెళ్ళొచ్చు ఉద్యోగం చేయడానికి, సో బెటర్ వీడు కన్నడ నేర్చుకుంటే వీడికి యూజ్ అవుద్ది అనేది. ఇప్పుడు చాలా మంది అక్కడ ఇప్పుడు మన వాళ్ళు కూడా కొంతమంది జర్మన్, ఫ్రెంచ్ అనేది బెంగళూరులో వీటి చదువుకునే వాళ్ళు ఇంటెన్షనల్ గా కొన్ని లాంగ్వేజెస్ ఆప్ట్ చేసుకుంటారు నేర్చుకోవడానికి, సో దట్ వాడి ఫ్యూచర్ లో కెరియర్ పరంగా యూజ్ అవుద్దేమో అనేసి. సో నీకు అట్లాంటి పెట్టచ్చు అని హర్యానాలో ఉందనుకుంటా ఇలాంటి సిస్టమ్. రైట్. కానీ లైన్ కదా. చెప్పు. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ గా అందరూ కింద నుంచి పైకి వెళ్తారు కానీ పై నుంచి కిందికి రారు కదా. ఇప్పుడు మనకు పెట్టిన కొన్ని కాలేజెస్ లో ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం, ఫారెన్ లాంగ్వేజెస్ నేర్పించడం స్టార్ట్ చేస్తారు ఎక్కడెక్కడ కొన్ని స్కూల్స్ లో కానీ ఎక్కడైనా. సో వాళ్ళ థింకింగ్ థాట్ ప్రాసెస్ ఏమంటే అడ్వాన్స్డ్ గానే ఆలోచిస్తారు. మనోడు ఇక్కడ నుంచి ఫ్యూచర్ వెళ్ళడానికి ఆ హై లెవెల్లో అవస్థే కానీ ఎవరు సౌత్ ది ప్రిఫర్ చేయరు అని ఎగ్జాక్ట్ గా లాజిక్ మామూలుగా. అదే కదా. నువ్వు ఇప్పుడు వేరే కంట్రీ భాష నువ్వు నేర్చుకుంటున్నావు అక్కడికి పోతాం అనేసి, సిమిలర్లీ సౌత్ కి వస్తావు అంటే పైన కింద ఏం లేదు నీకు. ఇంకా నువ్వు ఇన్నవే నీకు సౌత్ యూటిలిటీ, కు ఏ రావడం లాంగ్వేజ్ కున్న యూటిలిటీ అనేది ఉంటుంది కదా. నువ్వు కన్నడ నేర్చుకుంటే నువ్వు బెంగళూరులో సర్వైవ్ అవ్వగలవు, ఆర్ నువ్వు మంచిగా జాబ్ తెచ్చుకొని ఇక్కడ ఉండగలవు అనే ఒక దానికి యూటిలిటీ. హిందీ నేర్చుకుంటే నీకు అదే యూటిలిటీ ఉందా, లేదా ఇంకొక లాంగ్వేజ్ అదే కదా. నేర్చుకుంటే ఉందా? ఇన్ ఏ వే మన చైల్డ్హుడ్ నుంచి హిందీ ఎందుకు పెట్టారు, ఇన్ ఏ వే కొంచెం ఆలోచిస్తే ఈవెన్ దో నేషనల్ లాంగ్వేజ్ కాకపోయినా ఇది నేర్చుకుంటే
అరౌండ్ ద కంట్రీ వీడు లైక్ ఒక ఎక్కడైనా నార్మలైజ్ చేయడం, సర్వైవ్ అవ్వగలడు. నార్మలైజ్ చేయడం హిందీ లాంగ్వేజ్ నార్మలైజ్ చేయడం లైక్ ఆల్ త్రూ ద కంట్రీ. సో హిందీ కనీసం హిందీ వస్తే వేరే రాష్ట్రానికి పోతే, ఎందుకంటే అన్ని స్టేట్స్ కి హిందీ మ్యాండేటరీ చేస్తాం కాబట్టి, సో ఆ దానిపైనే ఉంటది అని చెప్పేసి ఒకటి, రైట్. అండ్ ఆల్సో ఇన్ ఎ వే నువ్వు ఇప్పుడు చెప్తుంది ఎట్లా అంటే, నేను ఇంతకు మంది మాట్లాడుతుంటే అనుకునింది, సో లెట్స్ సే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది, వాళ్ళు ఫోర్స్ చేయాలనుకుంటున్నారు, బట్ లెట్స్ సే దీన్ని ఆర్గానిక్ గా ఎట్లా చేయొచ్చు, ఆర్ యూనో ఇప్పుడు ఒకటేంటి తీసుకునే వాడికి ఇట్ హ్యాస్ స్టార్టెడ్ టు బి అండ్ వాళ్ళపైన రివాల్ట్ అవుతున్నారు, ఆర్ బ్యాడ్ వేలో వెళ్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నార్త్ వాళ్ళు ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఎక్కడైనా స్కూల్స్ లో జాయిన్ అయితే తెలుగు ఒక లాంగ్వేజ్. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి ఒక తెలుగు స్కూల్లో వాళ్ళ చిల్డ్రన్ కి నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్. లైక్ వైజ్ కర్ణాటకలో ఉన్న బెంగళూరులో వాళ్ళు స్కూల్ జాయిన్ అయితే కన్నడ ఒక లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకోవాలి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు మా అక్క పిల్లలు ఉన్నారు అక్కడ స్కూల్ చదువుతున్నారు, సో వాళ్ళకి కన్నడ ఒక లాంగ్వేజ్. ఓకే, ఎందుకు నేర్చుకోవాలంటే అక్కడ ఉంటున్నారు కాబట్టి నేర్చుకోవాలి, దట్ ఈస్ ఫైన్. మాకు ఆఫీస్ లో నాకు ప్రీవియస్ నేను బెంగళూరులో వర్క్ చేస్తుండే కాబట్టి ఆఫీస్ లో ఒక ప్రోగ్రామ్ ఉండే అనమాట, కన్నడ నేర్చుకునే ప్రోగ్రామ్. ఇది ఎప్పుడు ది స్టార్టెడ్ ఈవెన్ బిఫోర్ ఇదంతా ఒక అజిటేషన్ లాగా అవ్వడం ముందు. ఓకే, వెన్ ఎవ్రీథింగ్ వాస్ ప్రాపర్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం తక్కువ వినే దానికన్నా ముందే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 8-9 years గా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టారనమాట. సో ఇప్పుడు మాది మల్టీనేషనల్ కంపెనీ, నేను వర్క్ చేస్తుంది కంపెనీ పేరు అవుతుంది, ఇండియాలో కూడా చాలా రీజియన్స్ లో ఉంది. బట్ బెంగళూరు రీజియన్ లో నువ్వు బెంగళూరులో వర్క్ చేస్తున్నావు కాబట్టి ఇది ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇట్స్ అగైన్ ఆప్షనల్. ఓకే, దే డిడ్ ఫోర్స్ ఆర్ యూనో నీకు ఒక మెట్రిక్స్ లాగా పెట్టలేదు. ఇది ఒక క్లాసెస్ జరుగుతాయి, వీక్లీ ఒక 2 classes ఉంటుంది, ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు, లైక్ ఇన్ పర్సన్ ఆర్ జూమ్. దానిపైన ఒక ఎగ్జామ్స్ లాగా కండక్ట్ చేయడం, విచ్ ఇస్ మోర్ ఆర్గానిక్ అండ్ ఇన్ అ ఫన్ వే, రైట్. లైక్ యూఆర్ వాళ్ళకి లైక్ గెటింగ్ యూస్ టు దేర్ లాంగ్వేజ్. సో అలాగ చేయొచ్చు కానీ నువ్వు నేర్చుకుంటే ఎలా నేర్చుకుంటాడు, నువ్వు అదేం చెప్పకుండా నువ్వు నేర్చేసుకో అంటే ఎందుకు నేర్చుకోవాలి అండ్ ఎలా నేర్చుకుంటాడు. సో అంటే ఆర్గానిక్ నీకు గా ఉండాలి కానీ ఎక్స్పెక్టేషన్ అంటే నువ్వు అన్నేళ్లుగా ఉంటున్నప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని వర్డ్స్ నువ్వు పిక్ చేసుకుంటావు కదా అన్న ఎక్స్పెక్టేషన్ అనమాట. ఇప్పుడు వాడు ఇల్లు అంటే కొని ఉండొచ్చు, అట్లా నార్త్ ఇండియా నుంచి ఇల్లు కొని ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో నేను ఒకరిని మీట్ అయ్యాను అనుకుందాం. ఆయన నార్త్ నుంచి వచ్చారు, ఇక్కడ రెండు ఫ్లాట్లు కొన్నారు, బట్ స్టిల్ నీకు తెలుగు రాదు. సో నువ్వు ఏం ఎఫర్ట్స్ పెడుతున్నావు అంటే, ఓకే ఆయన గురించి మాట్లాడట్లేదు, జనరల్ గా చెప్తున్నాను. సో నీకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బెంగళూరులో కూడా చాలా మంది అక్కడ ఇల్లు ఎట్సెట్రా అంటే నీకు పర్మనెంట్ గా సెటిల్ అవ్వడానికి చూస్తున్నారు అక్కడ. ఎందుకు అంటే రైట్, నీకు బెంగళూరు అన్న సిటీ అలా ఉంది అండ్ నీకు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, కెరియర్ ఆపర్చునిటీస్ అంత ఎక్సలెంట్ గా ఉన్నాయి కాబట్టి నువ్వు అక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు. ఓకే, రైట్. సో 20 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఉంటున్నప్పుడు అండ్ రెండో నువ్వు ఇందాక అన్నావు కదా చిన్నపిల్లలు ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్తూ ఉంటే కన్నడ లాంగ్వేజ్ అన్నది ఉంటుంది అనేసి. బట్ నాకు తెలిసి చాలా మంది ఇంటర్నేషనల్ సిలబస్ అది ఎట్లా పోయినప్పుడు అప్పుడు కూడా రీజనల్ లాంగ్వేజ్ ఉంటుందా, అది కూడా 5th క్లాస్ వరకు అదే నాకు అయిపోతుందా? ఒక డౌట్ ఉంది. ఎందుకంటే స్టేట్ స్కూల్స్ వెళ్తే ఖచ్చితంగా రీజనల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సిబిఎస్ఈ స్కూల్స్ లో కన్నడ అన్నది ఉంటుందా లేదా నాకు తెలియదు. లేదు. ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ లో నాకు తెలియదు అసలు, ఇంకా అది డౌట్ రైట్, అప్పుడు అట్లాంటి చోట్ల యుల్ హ్యావ్ టు ఫోర్స్ ఇట్, రైట్. దట్స్ హౌ లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నీకు అది నార్మలైజ్ అయ్యి ఆర్గానిక్ గా వెళ్తుంది. అలా వదిలేసి ఇట్లా నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలంటే రాదనమాట. సో ఇన్ ఏ వే ఇంకొకటి నేను జస్ట్ ఇంకొకటి చెప్తాను. సో ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను, ఓకే. ఇక్కడ లాంగ్వేజ్ కాకుండా ఒక కల్చర్ అనేది ఒకటి ఉంది. సో లెట్స్ సే దసరా అప్పుడు మనకు బతుకమ్మ అనేది ఆంధ్ర సైడ్ ఉండదు, ఓకే. డిఫరెంట్ రీజన్స్ ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ తెలంగాణ థింగ్. ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో ఒక 70 houses ఉన్నాయి, దాంట్లో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 2-3 ఇల్లు ఉన్నాయన్నమాట, అంతే. బట్ ఆ టైంలో సెలబ్రేషన్ ఎవ్రీ వన్ వుడ్ పార్టిసిపేట్ ఇన్ టు ఇట్. ఎందుకు, మనం ఈ స్టేట్ లో ఉంటున్నాము, ఈ సిటీలో ఉంటున్నాము, అదొక కల్చర్ ఇక్కడ నడుస్తుంది, యూ వాంట్ టు గెట్ యూస్ టు ఇట్. నువ్వు ఇప్పుడు ఇక్కడ అదే సెటిల్ అవ్వాలనుకుంటున్నావో, ఇక్కడ జాబ్ చేయాలనుకుంటున్నావో, అలా ఆర్గానిక్ గా అవ్వాలి. కానీ ఇప్పుడు అదే నేను చెప్తున్నా, లాంగ్వేజ్ ని నువ్వు పుష్ చేయాలి అంటే ఎందుకు నేర్చుకోవాలనేది ఒకటి రైస్ చేయాలి పబ్లిక్ లో, లైక్ ఎవరైతే ఉంటున్నారో అక్కడ దాని బ్యూటీని పరిచయం చేయాలి. ఎవ్రీ లాంగ్వేజ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ బ్యూటీ, ఇట్స్ ఓన్ ఫ్లేర్, రైట్. సో వాళ్ళకి ఆ బ్యూటీ కానీ నువ్వు చూపించావు అనుకో, యూ విల్ హ్యావ్ టు ఫైండ్ వేస్ ఫర్ దట్. అలా వదిలేసి ఇప్పుడు అదే చెప్పారు కదా, సినిమా పేరు కన్నడలో ఏదో అందుకు ఆడనివ్వము, విచ్ ఇస్ ఆల్ లైక్ అంటే రాంగ్ వేస్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సినిమాది, ఇప్పుడు కాంతారా తెలుగులోకి వచ్చినప్పుడు అది కాంతారా తెలుగు టైటిల్ ఉంటుంది.
నువ్వు అట్లనే ఇంకో తెలుగు సినిమా అక్కడికి పోయినప్పుడు అక్కడ కూడా కన్నడ టైటిల్ పెట్టచ్చు కదా, కన్నడ డబ్ చేయొచ్చు కదా, అదే వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అదే అంటే డబ్ చేసిన బట్ సినిమా అది మీకు ఖచ్చితంగా ఓజీ ఉంటుంది. ఓజీ సినిమా ఇంగ్లీష్ See, టైటిల్. సో ఇప్పుడు ఓకే, ఇక్కడ అట్లీస్ట్ కాంతార డబ్బింగ్. కన్నడలో రిలీజ్ అవుతుంటే కన్నడలో రిలీజ్ అవుతుంటే కన్నడ టైటిల్ ఉంటది, నీకు తెలుగు టైటిల్ అవునవును, ఉండదు అదే కదా. అదే ఇప్పుడు నీకు హైదరాబాద్ అనంతపురం రిలీజ్ అనుకున్నాం రా కాంతారా, అది ఖచ్చితంగా తెలుగులోనే ఉంటుంది, ఎందుకంటే ఇది సిటీ ఏం కాదు, రైట్. హైదరాబాద్ అంటే కన్నడ మనం బుక్ మై షోలో కన్నడ సెలెక్ట్ చేసుకో, తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మన రైట్. ఇది ప్రిఫరెన్స్. సో సేమ్ అలానే బెంగళూరులో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు తెలుగు సినిమాలు ఎప్పుడు తక్కువ డబ్ చేస్తారు, డబ్ చేయరు వాళ్ళు. తమిళ్లో డబ్ చేస్తారు, మలయాళంలో డబ్ చేస్తారు. వాళ్ళకేంటి అంటే మా పైన చులకన ఎందుకు, తెలుగులో ఉన్నప్పుడు మేము చచ్చినట్టు చూస్తాం కాబట్టి అనేది కదా మీ పాయింట్, అనేది వాళ్ళ పాయింట్. నాకైతే రైట్ అదే రైట్. అనిపిస్తుంది. ఇంకా తీసుకుంటే నువ్వు మూవీ టైటిల్స్ అట్లా వస్తాయి కాబట్టి కర్ణాటక కన్నడ ఈ రీజనల్ ఈ లాంగ్వేజ్ ఫీలింగ్ వీళ్ళకన్నా సుపీరియర్ గా ఇంకా ఎక్కువగా మనం ఎక్కువ తమిళ్ వినున్నాం. తమిళ వాళ్ళకి ఎక్కువ ప్రాంతీయ అభిమానం అట్లా ఇట్లా. కానీ ఎప్పుడు ఇంత అజిటేషన్ వినలే తమిళ వాళ్ళ పైన. వాళ్ళకి వాళ్ళ భాష పైన ప్రేమ, వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు కానీ పక్కన వాళ్ళ పైన మీరు తమిళ్ నేర్చుకుంటేనే చెన్నైలో ఉండను అలాంటివి బట్ వినలేదు. అగైన్ బట్ ఒక్క పాయింట్ బ్రో, ఇక్కడ ఏంటంటే తమిళనాడులో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఏముండే, నువ్వు ఏ మూవీ టైటిల్ అయినా కానీ తమిళ్లో పెడితే నీకంటూ ఒక అవును. కన్సెషన్ సమ్ మూవీ మేకింగ్ లో ఏదో ఒకటి. ఆల్మోస్ట్ ఇప్పుడు నీకు రోబో సినిమా ఆల్ ఓవర్ ఇండియా రోబో సినిమా పేరు, బట్ తమిళ్లో మాత్రం ఎందిరన్ అని ఉండే. ఓకే, సో నీకు అలా నువ్వు తేవాలి కానీ ఆర్గానిక్ గా ఈ అజిటేషన్ అనేది రాంగ్ కదా అనేసి. అంటే నీకు అజిటేట్ చేస్తేనే పాలసీ లెవెల్లో చేంజెస్ వస్తాయి కదా అనేసి. నేను దాని అంటే ఎగ్జాక్ట్ గా వైలెంట్ కంప్లీట్ గా సినిమాని ఆపేయడం కానీ, లేదా వైలెంట్ ప్రొటెస్ట్ లేదా పోస్టులు చంపేయడం దాన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ నువ్వు ఏదో రకంగా నీ ప్రొటెస్ట్ ని తెలపకపోతే ఇది ఒక ఇష్యూ ఉందనేసి గవర్నమెంట్ కావచ్చు, లేదా తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ లేదా ఎవరైతే కొంటున్నారో అక్కడ వాళ్ళకి కానీ ఎలా తెలుస్తుంది అన్నది. నువ్వు ఏదో ఒక లెవెల్లో ప్రొటెస్ట్ చేయాలి కదా. అండ్ తమిళనాడుకి వచ్చేసరికి అక్కడ లాంగ్వేజ్ నీకు ఒకటి బెంగళూరు నుంచి అనేది మనం కంపేర్ చేయలేము ఆబ్వియస్ గా. బెంగళూరులో అవునవును, అదే చెప్పబోతున్నా. బెంగళూరులో లైక్ మల్టిపుల్ స్టేట్స్ నుంచి చాలా మంది ఉంటారనమాట. చెన్నైలో నీకు అది ఉంటుంది. నువ్వు వాడు అంటే అది అంటారు, నేను ఎప్పుడు చెన్నైలో లేను కాబట్టి అవి నాకు తెలియదు. బట్ చాలా మంది అంటారు అనమాట, నువ్వు ఆటో వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడితే రెస్పాండ్ అవుతారేమో కానీ హిందీలో మాట్లాడితే రెస్పాండ్ అవ్వరు అని అంటారు. ఐ డోంట్ నో, నాకు నిజమా కాదన్న నాకు తెలియదు. నేను వినింది తక్కువ, బట్ నేను వినింది ఏంటంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వచ్చినా కానీ వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు అది అనమాట. కూడా ఉంటుంది. సో అలాగుండే అనమాట. సో నీకు చెన్నై అది కైండ్ ఆఫ్ మనకు ఎప్పటి నుంచో ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇందా చెప్పినట్టు నేనేంటంటే ఈ టూ సిటీస్ ని కంపేర్ చేయట్లే, బట్ ఇన్ ఏ వే అక్కడ ఉంది బట్ ఇలాగ లేదు అని చెప్పేసాను. వాళ్ళ కైండ్ ఆఫ్ వాళ్ళు స్టబర్న్ గా ఉండడం, వాళ్ళ వేస్ వేరే. ఓకే, హౌ దే ఆర్ బీయింగ్ స్టబర్న్ ఆన్ దర్ లాంగ్వేజ్. ఇప్పుడు హిందీని అస్సలు అలో చేయరు. ఓకే, తమిళ్ని నేషనల్ లాంగ్వేజ్ చేయాలని చెప్పేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏదో నాకు అంత ఎగ్జాక్ట్ గా తెలియదు, బట్ దే వర్ ట్రైయింగ్ దేర్ ఓన్ వేస్ కదా. వాళ్ళు అంటే నువ్వు చెప్పినట్లు అంటే వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అవుతున్నాయి, ద్రవిడియన్ పార్టీస్, అవి స్టార్ట్ అయ్యిందే నీకు ఆ బేసిస్ పైన అనమాట. హిందీ ఇంపోజిషన్ అంటే దానికి హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు స్టార్ట్ అయ్యిందే వన్ ఆఫ్ ద మెయిన్ అజెండాస్ ఆ పార్టీస్ కి, డిఎంకే అండ్ ఏఐడిఎంకే రెండు డీకే నుంచి వచ్చినాయి, ద్రవిడియన్ కళగం అనేసి. ఆ ద్రవిడియన్ ఆ ఐడియాలజీ ఏదైతే ఉందో అందులో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఏంటి అంటే హిందీ ఉండకూడదు. అండ్ ముఖ్యంగా తమిళ్ లాంగ్వేజ్ లో సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, ఎందుకంటే ఈ రెండు నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చూసుకుంటే నీకు సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. మనం చాలా వాడే పదాలు ఆ సాంస్క్రిట్ నుంచి డిరైవ్ అయిన పదాలే ఉంటాయి, నౌన్స్ ముఖ్యంగా. ఈవెన్ దో తమిళ్ తెలుగు ఇవన్నీ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అయినా కూడా, ఇవన్నీ ఒక ఫ్యామిలీ అయినా కూడా, ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అండ్ నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి దిగి వస్తాయి. ఓకే, బట్ స్టిల్ కన్నడ అండ్ తెలుగు ఈవెన్ మలయాళంలో కూడా సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తమిళ్ వాళ్ళు ఇంటెన్షనల్ గా ఆ సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ తీసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆల్ఫాబెట్స్ లో కొన్ని లెటర్స్ ఉండవు, ఎందుకంటే అవి నార్త్ నుంచి వచ్చాయనేసి. ఆర్ సిమిలర్లీ కొన్ని పదాలు వాళ్ళు ఇంటెన్షనల్ గానే తీసేస్తారు లిటరేచర్ లో. ఐ మీన్ వాళ్ళు ఇంటెన్షనల్ గా ట్రై చేస్తారు అనమాట. సో అదొకటి. బట్ కర్ణాటకలో ఏంటంటే వెరీ రీసెంట్ గా ఫామ్ అయింది, అది కూడా అంటే ఇలాంటి రీజన్స్ వల్ల కాదు వాళ్ళకి ఫామ్ అయింది. వాళ్ళకి ఫామ్ అయిందల్లా సిటీ మొత్తం నాన్ కన్నడిగాస్ ఉండిపోయారు మొత్తం. ఆల్మోస్ట్ మన కల్చర్, మన బెంగళూరు అనేది నమ్మ బెంగళూరు అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది రాను 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 పోతుంది అన్నది వాళ్ళ పాయింట్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఒకటి లెట్స్ అండర్స్టాండ్ వన్ థింగ్. మనం నలుగురం అట్లీస్ట్ ఈ బెంచ్ వరకు
వాళ్ళ ఫీలింగ్ తప్పు అని అయితే నేను అనను. లైక్ డు వి అగ్రీ నేను ఫర్ అన్నాను దట్? రైట్. యా యా ఓకే. బట్ ఏంటి ఎందుకంటే అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్ గా నీకు పొలిటికల్ పార్టీ కార్యకర్తలు లేదా వాళ్ళు టేక్ ఓవర్ చేసినప్పుడు ఏమవుతుంటే అంటే ఇష్యూ అనేది పొలిటిసైజ్ అయినప్పుడు ముఖ్యంగా ఇంకా డిఫరెంట్ గా చెప్పాలంటే అప్పుడు ఆటోమేటిక్ గా నీకు వైలెన్స్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. నీకు ఆ బ్రెయిన్ వాషింగ్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ నీకు ఎట్లుంటుందంటే ఇది ఇంటెన్షన్ గా జరుగుతుందేమో లేదా జినోఫోబియా అంటారు చూడు. అంటే బయట వాళ్ళు వచ్చి మన ఆపర్చునిటీస్ దెబ్బతీస్తున్నారు, మన కల్చర్ ని వాళ్ళు దెబ్బతీస్తున్నారు అని ఒక ఫోబియా క్రియేట్ చేస్తారనమాట. అది పొలిటీషియన్స్ చేస్తారా లేదా నీకు ఆ జోన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నీకు ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వైలెంట్ గానే వస్తుంది. అగైన్ ఇది ఎలా మాట్లాడాలంటే నువ్వు చెప్పినట్లు జనరలైజ్డ్ గా మాట్లాడచ్చు. ఓకే. ఇంకొకటి ఆన్ గ్రౌండ్ మాట్లాడితే ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళ తరపున మాట్లాడటమో, లైక్ బీయింగ్ ఇన్ దేర్ షూస్. సో ఇప్పుడు నేను వెళ్తాను, నాకు ఇప్పుడు ఐ ఫీల్ దట్ నాకు ఆ ఫియర్ ఉంది. ఇప్పుడు అక్కడ వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వెళ్తుంది అనుకో, ఒక్కరే వెళ్తున్నారు అనుకో, ఆర్ మనమే వెళ్తున్నాం అనుకో, ఒక రిమోట్ ప్లేస్ కి వెళ్తాము, అక్కడ ఏదైనా రివాల్ట్ జరిగింది అనుకో మన పైన, ఖచ్చితంగా మనకి వణుకుతుంది. రైట్. సో ఇదే మాట్లాడితే లైక్ యూ విల్ హ్యావ్ టు ఎయిదర్ డిస్కస్ దిస్ మోర్ జనరలైజ్డ్ వే ఆర్ యూ హ్యావ్ టు డిస్కస్ లైక్ ఒక ఇండివిజువల్ లాగా. నేను దీనికి సిమిలర్ ఒకటి అనుకుంటున్నా, అది చెప్తా. సపోజ్ ఇంకో సైడ్ నుంచి థింక్ చేయాలంటే కొత్తగా ఒకడు వచ్చాడు అనుకుందాం, మన ఫ్రెండ్ ఎవడన్నా బెంగళూరుకి వచ్చాడు. ఆడికి కన్నడ మీద మంచి రెస్పెక్ట్ ఉంటది. సో వాడు బయట జాబ్ కోసమో దేనికోసమో తిరిగే టైంలో, అక్కడ ఇక్కడ షాప్స్ ఏమన్నా వెళ్ళే టైంలో వాడు నెగిటివ్ సినారియోస్ కొన్ని ఫేస్ చేస్తాడు అనుకున్నాం. సపోజ్ ఆటో ఎక్కితే ఆటో వాడు కొంచెం కన్నడలోనే మాట్లాడు అని. దో వీడికి ఆ రెస్పెక్ట్ ఉన్నా కూడా వాడంత హార్ష్ గా చెప్పడము, లేకుంటే షాప్ వాడు సరిగ్గా రెస్పాండ్ అయ్యి నేను ఇవ్వను వెళ్ళిపో అన్నాడు అనుకో, వీడికుండే ఆ పాజిటివ్ ఒపీనియన్ కూడా పొల్యూట్ అయిపోతుంది. వాడికి ఎగ్జాక్ట్లీ. నేర్చుకోవాలి. అదే ఇందాక భరత్ బ్రో అన్నాడు కదా, నా పాయింట్ ఏంటంటే ఒక పక్క వీళ్ళ పాయింట్ కరెక్టే, వీళ్ళ ఈగో హర్ట్ అవ్వడం కరెక్టే, వీళ్ళ థాట్ కరెక్టే. బట్ అది ఎలా ప్రజెంట్ చేయాలంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఈ బందులు ధర్నాలు రోడ్లో అవి ఇవి కాల్చుకొని తిరగడాలు, దానికి పెట్టే ఎఫర్ట్ మనీ కానీ వీళ్ళ కల్చర్ ని హైలైట్ చేయడానికి పెట్టి అందరినీ ఓపెన్ గా ఎంకరేజ్ చేసి ఇన్వైట్ చేస్తే అక్కడ వాడికి ఆ రెస్పెక్ట్ ఉంటది. అట్లీస్ట్ మినిమం అన్న నెగిటివ్ ఒపీనియన్ అయితే రాదు, ఉన్నది పోకుండా. ఆ టైప్ లో, అది జస్ట్ ర్యాండమ్ ఎగ్జాంపుల్, ఆ టైప్ లో ఏదన్నా కల్చర్ ని, సపోజ్ కాంతారా సినిమా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాడు మంచిగా హైలైట్ చేసినాడు ఆ కల్చర్ ని. కానీ వాడు వేరే లాంగ్వేజ్ లో పెట్టినప్పుడు కూడా ఆ కన్నడ పోర్షన్ ఏదైతే వాడికి అది పూనకం వచ్చి మాట్లాడతాడో, అప్పుడు అది ఆ లాంగ్వేజ్ కి తగ్గట్టు డబ్బింగ్ చేయలేదు, అది కన్నడలోనే ఉంచాడు. వేర్ పీపుల్ స్లోలీ అండర్స్టాండ్స్. ఓకే, ఆ కల్చర్ ఇలా ఉంటది. ఓకే, వాడు అదెవరు నెగిటివ్ గా చూడరు. ఇప్పుడు మనం చూసినా కూడా వీడు ఎందుకు తెలుగులో పెట్టలేడు అని అనలేం, ఎందుకంటే అది మనం రెస్పెక్ట్ లాగే రిసీవ్ చేసుకుంటాం. సో ఇట్లా పాజిటివ్ ఈవెంట్స్ ఏమన్నా జరిగితే, సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ముంబైకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో వచ్చింది హోలీ ఫెస్టివల్ ఒకటి జరిగింది. సో అక్కడ జనాలు, అక్కడ హోలీ సెలబ్రేషన్ డిఫరెంట్ మనకు ఉన్న దానికి కంపేర్ చేస్తే. అక్కడ మంచి ఆ రిసీవింగ్ నాకు బాగా నచ్చింది. సో వేరే ఎవరినైనా వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ ని హైలైట్ చేస్తున్నారు, వాళ్ళ కల్చర్ ని పెంచుకుంటున్నారు, ఇంకొకరిని హర్ట్ చేయకుండా. ఎవరైతే అవుట్ సైడర్ వచ్చారో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఈవెంట్స్ వాళ్ళు మంచిగా జరుపుకోవడం వల్ల అవుట్ సైడర్ కి పాజిటివ్ ఒపీనియన్ వచ్చి ఎఫర్ట్స్ పెడతాడు అని నా పాయింట్. అంతే. అంతే. అనేది ఇంకొకటి, అది కరెక్టే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలని అన్నప్పుడు వానికి పక్కా అవసరం రావాలి, అది ఖచ్చితంగా నేర్చుకోవాలి అని. లెట్స్ ఇప్పుడు ముంబైకి వెళ్ళినప్పుడు నేను ముంబైకి వెళ్ళినప్పుడు నీకు అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నీకు అలాంటి చాయిస్, బేసిక్గా నీకు చాయిస్ లేనప్పుడు నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలనే ఇంటెన్షన్ పుడుతుంది నీకు ఆ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఖచ్చితంగా నేర్చుకోవాలి హిందీ, లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేము అనే థాట్ వస్తుంది. బేసిక్ నెసెసిటీ. అంతే. నెసెసిటీ, నీకు ఖచ్చితంగా నెసెసిటీ రావాలి. నీకు ఆ చాయిస్ వేరే, అంటే ఇప్పుడు నాకు ఆ ఏరియాలో లేకపోతే అంటే నాకు తెలుగు ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటే కనుక నాకు మేబీ నేను ఆ ఏరియా ఎక్కువ కాబట్టి నాకు ఆ హిందీ నేర్చుకోవాలనే
థాట్ ఇంట్రెస్ట్ ఆ రాదనమాట. ఇనిషియేటివ్ తీసుకోడు. అదేలే కరెక్ట్. తీసుకోడు. నీకు ఇప్పుడు బెంగళూరులో చూసుకో, నువ్వు అందరు అంటారు, నువ్వు అడిగితే ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నావు అంటే నేను 4-5 years నుంచి ఉన్నా అంటే ఇంకా నేర్చుకోలేదా అంటే నాకేం అవసరం ఉంది, నా చుట్టుపక్కల అంతా తెలుగు వాళ్ళే ఎందుకంటే మాట్లాడుతున్నారు, వాడికి కన్నడ వాళ్ళు వాడికి కూడా పని తెలుగే జరుగుతుంది. మాట్లాడుతున్నారు, కన్నడ వాళ్ళు కూడా షాప్ వాళ్ళు లేకపోతే వాళ్ళు కూడా తెలుగే మాట్లాడుతున్నారు. వానికి అట్లాంటప్పుడు నీకు నేర్చుకోవాలనే ఇంటెన్షన్ లేకపోతే ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది? అది మెయిన్. ఇంకొకటి చెప్పాలంటే అవును నువ్వు ఇంకా కరెక్ట్ 10 ఉన్నా అంటే కూడా నువ్వు ఎందుకు నేర్చుకోలేదు అంటే రీజన్ ఇదే. కరెక్ట్. నీకు ఇది చాయిస్ ఉంది, నాకు చాయిస్ ఉంది నా. రైట్. నేను ఇన్ వే ఇప్పుడు నేను తమిళనాడు వెళ్ళినా కూడా అంతే. చెన్నైలో ఇప్పుడు నేను నేర్చుకుంటేనే నేను సర్వైవ్ అవుతాను. రైట్, తమిళ్ నేర్చుకుంటే నేను సర్వైవ్ అవుతాను. సో నువ్వు అలా ఫోర్స్ చేయాలి. లైక్ ఇప్పుడు కన్నడ వాళ్ళు కూడా తెలుగు మాట్లాడేస్తే ఇంకా అగైన్ అదే కదా. ఇన్నవే నీకు ఆల్రెడీ ట్రై చేస్తున్నట్టున్నారు. అంటే నేను ఈ మధ్యలో బెంగళూరుకి వెళ్ళేది కాబట్టి నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ, బట్ నేను కొన్ని చూసినాను. నేను ఈవెన్ ఎప్పుడు 2015-16 ఆ టైంలోనే, మేము 16-17 ఆ టైంలో నేను కొన్ని చూసినాను అనమాట. బస్ కండక్టర్ నార్త్ ఇండియన్ పైన లైక్ కైండ్ ఆఫ్ వాడు అరవడం. ఆ బేసిక్ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే వాడు చేంజ్ ఇవ్వాలి, ఇది ఇవ్వట్లేదు కండక్టర్, అక్కడ స్టార్ట్ అయింది గొడవ. బట్ అది ఎవెన్చువల్ గా లాంగ్వేజ్ పోయింది. నువ్వు కన్నడలో అడిగితేనే ఇస్తాను అనే దానికి పోయింది అనమాట. లేదా ఇంకొక ఆవిడ్ని ఎవరో ఒక ఓల్డ్ పర్సన్ గట్టిగా అరిచేసినాడు అనమాట బస్ లో అందరి ముందు. నువ్వు ఈ కన్నడలో చెప్పు అంటే సంథింగ్ ఎక్కడ టికెట్ ఎక్కడికనే ఏదో ఇలాంటివి ఉంటాయి కదా జనరల్ కాన్వర్సేషన్. ఒక పెద్ద ఆయన వచ్చేసి గట్టిగా అరిచేసినాడు అనమాట. సో ఇట్లాంటి కొంచెం భయం గొల్పే లాంటివే ఉంటాయి. బట్ మనోజ్ చెప్పినట్టు ఆర్ ఈవెన్ అంటే లాంగ్వేజ్ లో బ్యూటీ బ్యూటీ అంటే బయట వాళ్ళకి లాంగ్వేజ్ బ్యూటీ అర్థం కాదు. నువ్వు ఎంత అని చెప్పు, నీకు నీకు ఏ లాంగ్వేజ్ వాళ్ళకే అర్థమవుతుంది. మనం ఊరికే చెప్పుకోవచ్చు అంతే, కన్నడ అంటే నాకు గౌరవమే ఎట్సెట్రా అనేసి. బట్ ఎగ్జాక్ట్ గా ఎట్లా గౌరవం? నువ్వు కన్నడ లిటరేచర్ చేయనావా, లేదా కన్నడ సంబంధించిన హిస్టరీ రీసెర్చ్ చేసి నేను ఒక ఫ్యాక్టర్ని ఇంప్రెస్ చేసిందా? సో నీకు లాంగ్వేజ్ అన్నది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బ్యూటీ వల్ల మనం నేర్చుకోం, జస్ట్ నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకోవాలి అంతే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ యూటిలిటీ ఉంటుంది కాబట్టి. అంటే అంటే రెస్పెక్ట్ అంటే అట్లీస్ట్ డిస్రెస్పెక్ట్ అయితే ఉండదు. ఆ డిస్రెస్పెక్ట్ ఉండకూడదు దాన్ని ఆఫ్ కోర్స్. ఆ డౌన్ లెవెల్ అయితే చూడం. ఓకే, అన్ని లాంగ్వేజ్ లాగా అది ఒకటే అనే ఫీలింగ్ ఉంటది కానీ అది నార్త్ ఎవరికి ఇండియన్స్ ఉంటుందా చీప్స్ అనేది వాళ్ళ డౌట్ అనమాట. నార్త్ ఇండియన్స్ ఓకే. బై డిఫాల్టే అందరూ హిందీ నేర్చుకోవాలి కదా, ఇండియా కదా, హిందీ నేర్చుకోండి ఏం చేస్తున్నాం అనే జోన్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఇది కాలుతుంది అనమాట. నీకు ఇంకోటి నేను వేరే వేరే లైన్కి వెళ్తా టాపిక్. మీకు దీని మీద ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఒక మనిషి అదే ఎగ్జాంపుల్ అదే ఇందాక మనోజ్ అని అన్నప్పుడు అర్థమైంది. ఒక మనిషి ఒక ఎంప్లాయీ ఇక్కడ ఉండడానికి కొన్ని రీజన్స్ వల్ల భయపడుతున్నాడు అంటే అక్కడ లివింగ్ స్టైల్ అంత ఫ్రీడమ్ లేదు అనేది పాయింట్. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎదగాలి కానీ ఎక్కడైనా ఎక్కడో ఈ యాక్ట్స్ వల్ల కొంచెం తగ్గిపోతున్నాం అనే ఫీల్ అంతే. ఇది నా ప్లస్ పాయింట్ ఇందాక ఏంటంటే నా పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఆ రియలైజేషన్ లేదంటారా? ఇప్పుడు ఎవడైతే గొడవ వేసుకుంటున్నాడో లేకపోతే ఎవడైతే చేస్తున్నాడో, కొంతమంది అనుకుందాం, కొంతమంది అంత థాట్ పెట్టరు, అంత ఆలోచన పెట్టరు. బట్ నీకు ఒక హై లెవెల్లో చూస్తే గవర్నమెంట్ కైనా లేకపోతే ఎవరు ఇది పొలిటికల్ గా ఒక అజెండాతో జరుగుతుందా అనుకున్నా కూడా ఇట్లా రుద్దితే దాని వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఇప్పుడు నేను వింటున్నా, అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు, రూమర్స్ కొన్ని ఐటీ కంపెనీస్ బెంగళూరు నుంచి షిఫ్ట్ అయిపోతున్నాయి, అక్కడ ఉండట్లేదు ఈ రీజన్స్ వల్ల. ఆర్ఎల్స్ లైక్ ఎంప్లాయీస్ కూడా భయపడదు. సో ఈ అవేర్నెస్ వాళ్ళకు ఉండదంటారా? అంటే అది ఇంకా డిపెండ్స్ అనమాట. నువ్వు ఏ పొలిటికల్ గ్రూప్ అంటే నాట్ పొలిటికల్ అన్న ప్రతిసారి నేను స్పెసిఫిక్ గా ఒక పార్టీ కింద ఉంటారని నేను చెప్పను. బట్ నీకు ఆ అవగాహన ఉంటుందా అంటే నీకు అది వన్ ఆఫ్ ద అజెండాస్ లాగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఇప్పుడు నీకు ఎలా ఉంటుందంటే పొలిటికల్ పార్టీకి ఏ అజెండా రుద్దినా కూడా అది జనాలు తీసుకోగలిగే అజెండాని మాత్రమే రుద్దుతారు. ఇప్పుడు సడన్ గా వాళ్ళు చెప్పారు అనుకో, కన్నడ మీరు ఇట్లా చేయడం వల్ల వెళ్ళిపోతున్నా అంటే మీకు ఇది ముఖ్యమా మన కల్చర్ ముఖ్యమా అనే ఒక డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎవరు ఆ ఓట్ బేస్ కి ఆ పొలిటికల్ లీడర్ కి డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. వాడు ఆ రిస్క్ తీసుకోలేడు. సో నేను ఈ సందర్భంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఒపీనియన్స్ చెప్పండి మీరు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే, ముఖ్యంగా నేను చూసింది కూడా కర్ణాటకలోనే కొన్ని రీల్స్ కానీ ఇట్లాంటివి చూస్తుంటా, వేర్ దే సే దట్ నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు అంటే నేను ఒక అడాప్టెడ్ మదర్ లాగా కర్ణాటక అన్నది, నువ్వు దానికి నువ్వు రుణపడి లేవా నువ్వు నేర్చుకోవడానికి అన్నది ఒక, అంటే నీకు ఆల్మోస్ట్ ఒక వన్ సైడింగ్ అనమాట. నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను నీకు ఉద్యోగం ఇచ్చిన ఎట్సెట్రా ఎట్సెట్రా ఇచ్చిన, ఆల్మోస్ట్ వన్ సైడెడ్ థింగ్ లాగా ఇది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సో నేనేం అడుగుతానంటే రివర్స్ లో ఆ ఇంటెన్షన్ మీకుందా? సో నువ్వు
నువ్వు ఉమ్, ఇన్సైడర్ ఫర్ కర్ణాటక. నువ్వు ఒక అవుట్ సైడర్కి వెళ్ళినప్పుడు ఆ ఎఫర్ట్ మీరు పెడతారా? అగైన్ బ్రింగింగ్ బ్యాక్ టు నాదేమంటే సేమ్ మనోజ్ చెప్పినట్లే, నాకు అవసరమైతే నేను చేస్తా, లేకపోతే నేను చేయను. అంతేగాని నాకు నచ్చింది, లేకపోతే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఓకే. అంతేగాని నువ్వు చెప్పినట్లు కూడా దానిపైన గౌరవం ఎట్లా వస్తుంది? గౌరవము ఎందుకు వస్తుంది? రైట్, నాకేం తెలియనప్పుడు. ఓకే, ఇప్పుడు నాకు దాని గురించి ఏమైనా తెలిస్తే నాకు ఇష్టం అయితే నేను నేర్చుకుంటాను. కానీ రుణం అంటే ఆ, ఎలాగది? నేను ట్యాక్స్ కడుతున్నాను అక్కడ ఉమ్, ఉండేదానికి, అది రుణం కాదా? సో ఐ ఉమ్, హ్యావ్ మై వేస్ ఆఫ్ గివింగ్ ఇట్ బ్యాక్, రైట్? సో అది ఇంపోజ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, సో ఇది ఒక రుణం అనేసి ఎవరు డిఫైన్ చేస్తాడు అనేది నా నా పాయింట్ అన్నమాట. నాకు కూడా నా బేసిక్ గా పాయింట్ కూడా అంతే. ఉమ్, ఉమ్, చెప్పు 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 bro. నువ్వే చెప్పు. అదే ఇప్పుడు జాబ్స్ రావడం, ఎంప్లాయ్మెంట్ కోసం ఒక సిటీకి వెళ్ళడం ప్రతి చోట జరుగుతుంది. హైదరాబాద్ జరుగుతుంది, ముంబైలో జరుగుతుంది. సో మన వే ఆఫ్ రెస్పెక్ట్ ఏంటంటే మనం అక్కడ ఏది పాడు చేయలేదు కదా, అక్కడ ఉమ్, ఉన్నదాన్ని ఉన్నిస్తున్నాం. అక్కడ ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటే అక్కడ వాళ్ళే సర్వైవ్ అవుతారు, అక్కడ ఆటో బుక్ చేసుకున్న వాళ్ళకి కరెక్ట్. ఎంప్లాయ్మెంట్, కరెక్ట్ కరెక్ట్. ఫుడ్ తింటే హోటల్స్ కి. సో ట్రాన్స్పోర్ట్, మెట్రోస్, అన్ని ట్యాక్సెస్ ఇందాక అన్నట్టు. సో మల్టిపుల్ వేస్ లో రెస్పెక్ట్ అనేది చూపిస్తున్నాం. ఓన్లీ నువ్వు లాంగ్వేజ్ మాట్లాడితేనే రెస్పెక్ట్ అనేది లేదు. అండ్ అగైన్ అది ఇండివిజువల్ చాయిస్. వాడు నేర్చుకోవాలని ఉంటే వాడే నేర్చుకుంటాడు, అది రుద్దకూడదు అని నా ఫీలింగ్. సపోజ్ ఇంకోటి ఇందాకే ఎత్తాలనుకున్న పాయింట్ మనం డిస్కస్ చేయలేదు. పోస్టర్స్ తగలబెట్టినట్టే కొన్ని షాప్స్ ఉంటాయి, జ్యువెలరీ షాప్స్, తనిష్క్ ఇలాంటివి. అవి ఇంగ్లీష్ లోనే రాసి ఉంటది నేమ్. కేఎఫ్సి అనుకో, ఇంగ్లీష్ లోనే రాసి ఉంటది. అవి కూడా ఇంగ్లీష్ లో ఉంటే వీళ్ళు కూల్ చేసి కన్నడలోనే ఉండాలి. ఇది కూడా కొంచెం, ఇది వేరే సిటీస్ లో జరగదు, హైదరాబాద్ లో జరగదు. సో ఈ ఒక మనిషి మనిషి మాట్లాడాలి, మనిషి నిన్ను హామ్ చేస్తున్నాడు అంటే వాడికి రియాక్ట్ అవ్వడం ఒక పద్ధతి. అదొక బిల్డింగ్, ఒక షాపు. సో వాటి వల్ల నీకు నెగిటివిటీ ఏం రాదు. హైదరాబాద్ లో ఉన్న ఎక్కడున్నా నెగిటివిటీ ఏం రాదు. అది వీళ్ళు దాన్ని కూడా కన్సిడర్ చేసి కన్నడలోనే ఉండాలనుకోవడం కొంచెం ఎందుకో బ్యాక్వర్డ్ వెళ్తున్నారు అనే ఫీల్ వస్తుంది. అంటే నాదేంటంటే అట్లా చేస్తేనే కదా వాడు నేర్చుకుంటాడు అనేసి వాళ్ళ ఒపీనియన్ కావచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు తమిళనాడు పోతే నీకు ఏ బోర్డు, ఒక బస్ పైన ఒక్క బోర్డు కూడా నీకు ఇంగ్లీష్ లో ఉండదు, హిందీలో ఉండదు. ఓకే, నాల్సి తనిష్క లాంటివి నేను కూడా చాలా తమిళ్లోనే ఉంటాయేమో. తమిళ్లోనే ఉంటుంది. నేను చాలా ఇబ్బంది ఫేస్ చేసిన. నేను వెళ్ళిన నేను ఎక్కువ వెళ్ళలేదులే, వెళ్ళిన బ్రీఫ్ టైమ్స్ కూడా తమిళ్ రాదు నాకు, హిందీలో మాట్లాడలేము మనము. ఓకే, ఇనవే నువ్వు చెప్తున్నట్లు మేబీ ఇది అంత వెల్కమింగ్ కాకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు పిక్ దట్ చాయిస్. నీకేంటి కావాలి అని చెప్పేసి నువ్వు చెప్పినట్లు వీళ్ళు వస్తే సిటీ ఎకనామీ పెరుగుతుంది, రైట్? లైక్ ఈ హోటల్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ సర్వైవ్ అవుతారు, నీకు ఒక కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నువ్వు అది కావాలా ఇది కావాలా అనేది యూల్ హ్యావ్ టు పిక్ దట్ చాయిస్. అంటే నాకు తెలిసి కన్నడ లాంగ్వేజ్ పాలసీ కూడా నాకు గుర్తున్నంత వరకు 2 లాంగ్వేజెస్ ఉండాలనుకుంటా. నువ్వు ఎక్కడ ఏది రాసినా కూడా, అంటే ఒక షాప్ బోర్డు పెట్టుకున్నా కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ కన్నడ అలా ఉండాలనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. అది రూల్ బేసిక్ రెండు గా. ఉంటాయి, రెండు ఉంటాయి. అదే అదే. అంటే నువ్వు ఎవరైనా రాగలరు అనే ఒక సిటీలోనే ఇన్వెస్ట్ చేస్తారు ఎవరన్నా. ఇన్వెస్ట్ చేసినందుకే నీకు ఇంతమంది వస్తున్నారు, ఇన్వెస్ట్ చేసినందుకే నీకు మొత్తం జరుగుతుంది. బట్ ఒకవేళ రివర్స్ అయిందంటే చాలా మంది బయటకు వెళ్ళిపోతారు. లాస్, అది ఆ దట్ లీడ్స్ టు లాస్. సో నాకు అది ఇదనే అనిపిస్తుంది, కాదు ఎవరు ఎవరికి రుణపడుతున్నట్టు అనేసి. నీకు ఆ రుణపడాలి అనే ఫీలింగ్ అసలు ఆ లాజికే కరెక్ట్ అని నా ఫీలింగ్ అనమాట. సారీ, లాజికే రాంగ్ అని. కరెక్ట్ లాజిక్ కాదు. అదే 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 అదే. మనోజ్ అన్న చెప్పింది మంచి వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నెసెసిటీ ఉంటే Extroverted. ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. నాకు నిజంగా అదే, నేను ఇప్పుడు మూడేళ్ళు ఉండింటా ఇక్కడే. వాళ్ళ పాయింట్ నాకు అదే. ఏంది నెసెసిటీ రాదు. ఎప్పుడు వస్తుందంటే నీకు షాప్ లో వాళ్ళు కూడా నీకు రూడ్ గా బిహేవ్ చేస్తేనే. నువ్వు కన్నడలో మాట్లాడితే నీకు బిస్కెట్ ఇస్తా అంటే అప్పుడు నువ్వు బిస్కెట్ బేకోన్కి అవుతావు అనమాట. అంతే కదా, అంతే కదా. లైక్ ఇన్ ఎ వే, ఇప్పుడు లెట్స్ సే ఇది సిచ్యువేషన్. అంటే ఆ చెప్పడంలో కూడా నీకు అలా ఎట్లా కాదు చెప్తారులే మనోజ్, అన్నట్టు ఇప్పుడు మాట్లాడతారు. అలా కాదు మనోజ్. ఇప్పుడు నేను చెప్తాను, ఆల్ ఆఫ్ ఎ సడన్ సమ్హౌ ఇట్ స్టార్టెడ్ విత్ ఇన్ కర్ణాటక ఆర్ విత్ ఇన్ బెంగళూరు. సో ఇప్పుడు వాళ్ళు ఎలా ఫోర్స్ చేస్తారు? పోనీ లెట్స్ లుక్ ఫర్ సొల్యూషన్స్, రైట్? పాలసీ మీరు లెవెల్ చెప్పండి పోనీ. ప్రొటెస్ట్, పాలసీ లెవెల్లో అయినా కానీ పొలిటికల్ ఎలాగా? పార్టీస్ అని రియాక్ట్ అవ్వడం. అంటే ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినావు, మీకు ఒక వన్ ఆఫ్ ద కంపెనీస్ లో కన్నడ నేర్చుకోవాలనే ఒక ప్రోగ్రామ్ అనేది ఆప్షనల్ గా పెట్టినారు అనేసి. సో నీకు అంతే, నువ్వు ఏ స్కూల్ పెట్టు, ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టు, ఆ రీజనల్ లాంగ్వేజ్ కూడా ఖచ్చితంగా ఉండాలి అనే ఒక ఇదన్నమాట. సో నువ్వు అది మరీ నీకు రుద్దడం లాగా ఉండదు. నువ్వు స్కూల్లోనూ ఆఫీస్ లెవెల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు అది రుద్దడం లాగా అనిపించదు.
బట్ నువ్వు ఎప్పుడైతే రోడ్డు పైన ఫేస్ చేస్తావో నువ్వు ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు అది రుద్దడంలాగా అనిపిస్తుంది. అగైన్ నువ్వు ఆఫీస్ అవునవును. లెవెల్లో ఒక మ్యాండేట్ పెడితే మ్యాండేటరీ పెట్టలేంలే, ఎన్ని కంపెనీస్ అదే అగైన్ ఇట్ హాస్ టు బి అన్ ఆప్షనల్ థింగ్ దిల్ హ్యావ్ టు ఆప్షనల్ పిక్. ఆప్షనల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఇది కదా, కరెక్ట్. హర్యానాలో నీకు ఇంకో Mm. సెకండ్ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట, నువ్వు కన్నడ కానీ ఇంకోటి కానీ నేర్చుకోవచ్చు అనేసి. నేను ఎప్పుడోసారి చూసిన, ఇప్పటికీ అదే పాలసీ కంటిన్యూ అవుతుందని నాకు గుర్తులేదు. హర్యానాలో అయితే ఆ లా పాస్ చేస్తున్నారు వాళ్ళు. అట్లా స్పెసిఫిక్ గా కొన్ని స్కూల్స్ లో ఇలా సౌత్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు, స్పెసిఫిక్ గా సౌత్. Mm. ఉమ్. అదే పిల్లలకి అట్లా ఇందాక అఖిల్ బ్రో చేసినట్టు అట్లా చేస్తే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడే సెటిల్ అయ్యాం, మన పిల్లలు ఇక్కడ స్కూల్ జాయిన్ అయితే వాళ్ళకి ఎవెన్చువల్ గా ఆ కన్నడ అనేది సర్వైవ్ అవుతుంది ఒక రకంగా. వీళ్ళ టెన్షన్ మెయిన్ ఆ లాంగ్వేజ్. బెంగళూరులో కన్నడ పిల్లలే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఎందుకంటే నీకు ఇంగ్లీష్ అనేది ఇంకా ఆల్మోస్ట్ నీకు లింగ్వా ఫ్రాంక్ అలాగా. నువ్వు అక్కడికి వెళ్ళి నార్త్ ఇండియన్ ఫ్రెండ్ తో మాట్లాడాలంటే, నీ స్లాంగ్ క్లోజ్ కూడా చాలా ఫ్రెండ్ తో. బాగుంటది. ఆ, ఇంగ్లీష్ ఉమ్, నోట్ మచ్చ టైప్ ఉంటుంది. అదే ఓకే ఓకే ఓకే, అది ఉంటుందిలే. బట్ చిన్నపిల్లలు రావు, అదా ఏదో ఓకే. క్రికెట్ ఆడుకుంటూ చిన్నపిల్లలు నా కొడుకులు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకు చిరాకు వస్తుంది అనమాట. ఆ ఏజ్ లో ఎందుకు ఇంగ్లీష్ అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఉమ్, అవును. అది అన్ని చోట్ల నా- జరుగుతుంది బ్రో. హైదరాబాద్ లో కూడా ఉంది ఆల్మోస్ట్ పిల్లలకి ఇంగ్లీష్ ఉమ్, ఉమ్. అంటే ఫ్లూయెన్సీ పేరెంట్స్ ఉంటుంది. అట్లా ఉన్నారులే అంతే. అది కూడా యాంగిల్ ఉంది. పేరెంట్స్ ఇంగ్లీష్ లో మా కమ్యూనికేట్ చేస్తున్నారు. నాకు అంతా పేరెంట్స్ ఇంకోటి హైదరాబాద్ లో అంతా చూడవు మరి. హైదరాబాద్ లో తక్కువ. కంపారిటివ్లీ ఉమ్, చాలా తక్కువ ఉంటుంది. బెంగళూరులో ఈవెన్ దో మదర్ టంగ్ కన్నడ అయినా సరే, బయట పిల్లలు ఆడుకునేటప్పుడు, షటిల్ ఆడేటప్పుడు, క్రికెట్ ఆడేటప్పుడు నీకు నార్మల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తారు. అది పిల్లల తప్పు కూడా కాదు, నీకు స్కూల్స్ లోనో పేరెంట్స్ ఈ వీళ్ళ Yeah. నుంచి ఉండాలి అది. భరత్ గాడో ఎవడో ఒకటి అన్నాడు చూడు. ఇప్పుడు మనకి స్కూలింగ్ లో హిందీ లాంగ్వేజ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేసినారంటే, నువ్వు నేర్చుకుంటే గనక, నువ్వు హిందీ నేర్చుకుంటే నీకు మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వగలవు అని. అంటే ఆ రీజన్ వల్లనే చేశారా, లేకపోతే నువ్వు కంట్రీలో నీకు లీడర్షిప్ లేకపోతే కనుక నువ్వు ఆ, ఎక్కువ మామూలుగా క్యాపిటల్ నువ్వు ఢిల్లీ కాబట్టి నీకు మొత్తం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా నీకు ఎలా ఉండాలి, ఉండాలి అని డిసైడ్ చేసేది నీకు అక్కడ నుంచే వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది. ఇది కూడా కైండ్ ఆఫ్ నీకు పొలిటికల్ అజెండా లాగానే వస్తుంది కదా. అజెండా అంటే ఎగ్జాక్ట్ గా అజెండా కాదు, కానీ కామన్ లాంగ్వేజ్ ఏదో ఒకటి లేకపోతే, అంటే మామూలుగా కా- మనకు ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే, ఇప్పుడు చైనా తీసుకో, చైనా కూడా ఆల్మోస్ట్ ఇండియా కన్నా పెద్ద కంట్రీనే అంటే జియోగ్రాఫికల్ గా. బట్ వాళ్ళందరికీ మ్మ్. మ్యాండరిన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అనమాట. సో దట్ నీకు అంటే ఒక దేశం యూనిటీ నీకు వేటిపైన ఫామ్ అవుతుంది. అంటే కామన్ హిస్టరీ ఉండాలి, కామన్ కల్చర్ ఉండాలి, కామన్ రిలీజన్ ఉండాలి, దాంతో పాటు కామన్ లాంగ్వేజ్ కూడా ఉండాలి అని ఒక జనరల్ టెంప్లెట్ లాగా అనమాట. నీకు అన్ని చుట్టుపక్కల ప్రపంచ దేశాలు మొత్తం అట్లనే ఇచ్చినాయి కాబట్టి, ప్రతి కంట్రీకి నువ్వు కెనడాలో ఏం మాట్లాడతావంటే, ఈవెన్ దో అక్కడ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా నీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్నే గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటారు అక్కడ. సో నీకు మ్మ్. మనదొక్కటే వెరీ యునిక్ థింగ్ లాగా. నీకు ఆల్మోస్ట్ అన్ని మేజర్ అదే లాంగ్వేజెస్ ఉండడం. నాకేమనిపించిందంటే అదే. సో మెయిన్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసేది నీకు అక్కడ ఆన్ టాప్ ఢిల్లీ నుంచి, క్యాపిటల్ నుంచి కాబట్టి. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ నీకు ఇప్పుడు కంట్రీ ఎక్కువ ఆక్యుపెన్సీ కూడా నీకు నార్త్, నీకు హిందీ లేకపోతే అటు సైడ్ రిలేటెడే కదా. సో దాన్ని ఉద్దేశించి నీకు అన్ని స్టేట్స్ లో హిందీ అనేది కైండ్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ గా ఇంప్లిమెంట్ చేశారా అని. అంతే, ఆ రీజన్ అదే, నీకు కామన్ లాంగ్వేజ్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి. అదొక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. రెండోది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో అప్పుడు రూలింగ్ లో ఉంది. సో నీకు తమిళనాడులో ఒకటే ద్రవిడియన్ అంటే నాన్ కాంగ్రెస్ పార్టీ చాలా అర్లీగా వచ్చింది. అది వచ్చింది కూడా హిందీ లాంగ్వేజ్ అజిటేషన్ వల్లనే. సో వాళ్ళు చాలా అర్లీగా Yeah, yeah. తీసుకురాగలిగినారు హిందీ లాంగ్వేజ్ ఉండకూడదు స్కూల్లో అనేసి. సో మిగిలిన స్టేట్స్ లో ఏంటంటే, నార్మల్ కాంగ్రెస్ పార్టీనే ఉంది కాబట్టి వాళ్ళు నార్త్ వాళ్ళు, ఐ మీన్ హైకమాండ్ లో ఎవరేం చెప్తే అది వింటారు కాబట్టి, వాళ్ళు స్పెసిఫిక్ గా లాంగ్వేజ్ ఇష్యూ అనేది అంత స్ట్రాంగ్ గా తీసుకురాలేదు. సో దానివల్ల హిందీ అనేది మన స్కూల్ కరికులంలో ఉండిపోయింది. రీజన్ ఏంటంటే, యూనిఫైయింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి ఉండాలనేసి. బెంగళూరుకి హైదరాబాద్కి డిఫరెన్స్ ఉంది కదా. నీకు హైదరాబాద్ లో నీకు బెంగళూరులో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే కన్నడ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంది, దానివల్ల నార్త్ ఇండియన్స్ ఇబ్బంది పడుతున్నారు ఒకటి. బట్ హైదరాబాద్ లో దాని ఫ్లిప్ ఉంది. నార్త్ ఇండియన్స్ ఆర్ వెరీ వెల్కమ్ ఇన్ హైదరాబాద్ బికాస్ హిందీ అనేది వెరీ నార్మల్, మనకు ఎవడన్నా మాట్లాడగలిగే లాంగ్వేజ్ అనేది బై అది డిఫాల్ట్ అయిపోయింది. హిస్టరీ పరంగానే కారణం ఉంటుంది మోస్ట్లీ. నీకు నిజాం ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీకు లోకల్ గా నీకు ఉర్దూ అనేది చాలా కామన్ అయిపోయి, దక్కన్ అనేది కామన్ అయిపోయి,
వాళ్ళకి పార్ట్ ఆఫ్ కల్చర్ అయిపోయింది. నీకు అది కాన్షియస్ గా అవ్వకపోయిండొచ్చు, బట్ బట్ నేను ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే ఆ, నువ్వు తెలుగు స్టేట్ లో ఉండి నువ్వు తెలుగు అన్నది ఓకే, వాడు హిందీ మాట్లాడండి బట్ తెలుగు నేర్చుకోవాలి కదా ఎవరైతే హిందీలో మాట్లాడుతున్నారో అని ఒక అది ఉమ్, ఆ, తీసుకొస్తే అది హైదరాబాద్ లో ఎందుకు లేదు అంటున్నావా? లేదు నీకు అంటే దాన్ని ఎట్లా చూస్తారనేసి మనం ఇప్పుడు దీన్ని నెగిటివ్ గా చూసినట్టు కర్ణాటకలో లాంగ్వేజ్ ఫీలింగ్ ఉండడం అన్నది నెగిటివ్ గా చూసినట్టు హైదరాబాద్ లో లాంగ్వేజ్ ఫీలింగ్ లేకపోవడాన్ని ఉమ్. మనం నెగిటివ్ గా చూడాలా, దాన్ని పాజిటివ్ గా చూడాలా, ఎట్లా అనేసి. అంటే లేదు. ఇక్కడ ఏంటంటే ఆ, ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న లైన్ చెప్తా. ఆ, అది పాజిటివే. ఎందుకంటే హైదరాబాద్ లో ఏం జరుగుతుందంటే అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళని వెల్కమ్ చేసుకుంటున్నారు, అదొక్కటి. ప్లస్ ఎవరికి నెగటివ్ ఒపీనియన్ కలిగించట్లేదు తెలంగాణ లాంగ్వేజ్ మీద, అదొక్కటి. ఇంకోటి వే ఆఫ్ స్ప్రెడింగ్ చాలా బాగా ఉంది. తెలంగాణ కల్చర్ మల్టిపుల్ వేస్ లో రిప్రజెంట్ చేస్తున్నారు. ఈవెన్ మన క్రియేటివ్ ఫీల్డ్ లో తీసుకున్నా కూడా తెలంగాణ ఫోక్ సాంగ్స్ మంచిగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ వాళ్ళు అది వదిలిపెట్టలేదు. ఆంధ్రాలో అది తక్కువే. ఆంధ్రాలో పర్టికులర్ వీళ్ళ లాంగ్వేజ్ స్టైల్, ఆ యాసని హైలైట్ చేసుకోవడం అది లేదు, కానీ తెలంగాణలో ఎప్పటి నుంచో ఉంది. నువ్వు తీసుకుంటే ఫోక్ సాంగ్స్ వస్తానే ఉన్నాయి. ఈవెన్ ప్రొఫెషనల్ సింగర్స్ కూడా దానికంటూ ఒక పర్టికులర్ టైం, రాహుల్ సిప్లిగంజ్నే తీసుకో, వీళ్ళైనా ఎవరైనా వాళ్ళ ఆల్బమ్స్ అయినా తెలంగాణ ప్రయారిటీ భారీగా ఉంటది. ఇప్పుడు వచ్చే ఈ రాను ముంబైకి రాను సాంగ్, అది తెలుసు కదా. అది ఈవెన్ తెలుసు. నార్త్ వాళ్ళు పాడుతున్నారు, బెంగళూరులో కూడా ఇక్కడ వాళ్ళకి వైరల్ అవుతుంది, అందరికి స్ప్రెడ్ అయిపోయింది. అవును. సో బేసిక్ ఆ గా బ్యాలెన్స్ యాస ఉంది. నీకు వెల్కమ్ చేస్తూనే వేరే లాంగ్వేజ్ ని ఓన్ ట్రూ ట్రూ తెలంగాణ తెలుగు డిక్షన్ అవ్వచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు, అదే లెవెల్లోనే రిప్రజెంట్ చేస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఆర్గ్యుమెంట్ సో సేమ్ ఎక్కడ ఆర్గ్యుమెంట్ ఐ డోంట్ థింక్ వర్కౌట్ అవ్వదు అనుకుంటా హైదరాబాద్ దగ్గరకు అంటే వచ్చేస్తే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎందుకంటే వాళ్ళ అదే తెలంగాణ మూమెంట్ లో నీకు నీకు లాంగ్వేజ్ ద్వారా తీసుకురావాలి. తెలంగాణ మూమెంట్ స్టేట్ సపరేట్ డివిజన్ జరిగినా అవునవును కూడా వాళ్ళు తెలుగు వర్సెస్ హిందీ అనే మూమెంట్ అసలు తీసుకురాలేదు అసలు దానిలోకి. అది ఇంట్రెస్టింగ్ యాక్చువల్. అవునవును అట్ ది సేమ్ వాళ్ళ కల్చర్ ఇంట్రెస్టింగ్. కాపాడుకోగలిగినారు. బతుకమ్మ ఇది వీటిని హైలైట్ చేసి ఇది మన కల్చర్ హైలైట్ చేయగలిగినారు కూడా. బతుకమ్మ, వాళ్ళు అవును. దాన్ని డైల్యూట్ చేయలేదు, రెడ్డిట్ ని బ్యాలెన్స్ చేశారు. అవునవును, బ్యాలెన్స్ చేస్తున్నా. అదే అదే ఇక్కడ జరిగితే బాగుంటది అని, అది ఇనవే నీకు కాంతార బేసిక్ గా సినిమా ఒక ఓవరాల్ ఎగ్జాంపుల్. ఇండియా ఎట్లా నీకు సర్ప్రైజింగ్ ఉంటుందో, డిఫరెంట్ కల్చర్స్ లాంగ్వేజెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, నీకు హైదరాబాద్ కూడా ఒక చిన్న లెవెల్లో అలానే ఉంటుంది అనమాట లోపల. మ్మ్. మ్మ్, మ్మ్, మ్మ్. ఆ, నీకు అంటే నేను చెప్పడం ఎట్లా నీకు అంటే ఇప్పుడు బెంగళూరులో అనుకో, నీకు బెంగళూరు వాళ్ళు అది ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆ ఓల్డ్ బెంగళూరు ఫీల్స్ అనేది నీకు చాలా చోట్ల పోతా ఉంది. మొత్తం నీకు correct. ఏమంటారు, రినోవేషన్లు డెవలప్మెంట్లు ఇది జరుగుతా నీకు కొన్ని ఏవైతే మనం ఓల్డ్ బెంగళూరు ప్లేసెస్ అని అనుకుంటామో, ఏదో ఒక నీకు ఆ కల్చర్ ఎక్కడైతే ఉంటుందో, నీకు బెంగళూరు కంటే ఒక కల్చర్ అని మనం ఏదైతే ఫీల్ Hmm. వాళ్ళే అయితే ఫీల్ అవుతారు. అట్లీస్ట్ నాకు తెలియదు బెంగళూరు ఒరిజినల్ కల్చర్ ఏందనేసి. హైదరాబాద్ లో నీకు ఆ ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే నీకు ఆ పెద్దమ్మ గుడి చూస్తావు లేదా బతుకమ్మ చూస్తావు, నీకు అన్ని కనిపిస్తుంది, తెలంగాణ కనిపిస్తుంది. Correct, నీకు correct. తెలంగాణ అవును. కల్చర్, హైదరాబాద్ కల్చర్ పోయినట్టు నీకు అనిపించదు అనమాట నువ్వు ఎంత ఇది నీకు చేసినా. ఉన్న తెలుగు ఆర్ ఉన్న కల్చర్ నిన్ను ఏదో ఇగ్నోర్ చేసేసి ఓన్లీ డెక్కని ఆర్ ఓన్లీ హిందీ ఉర్దూనే ప్రమోట్ ఎగ్జాక్ట్లీ, చేస్తున్నట్టు లాగా ఉండదన్నమాట. నీకు బ్యాలెన్స్ ఉంటుంది ఎప్పుడు. అదే అదే. సో నీకు అందుకే ఆ ఫ్రిక్షన్ ఎప్పుడు రాదు. ఉమ్, అదే ఇందాక మనం అనుకున్నప్పుడు కూడా ఇదే చెప్పాను నేను. ఏదైతే ఎఫర్ట్ ఈ ధర్నాలకి స్ట్రైకులకి పెడతారో దాన్ని కల్చర్ స్ప్రెడ్ చేసుకోవడానికి పెట్టి ఇట్లా దాంట్లోకి వాడితే అది కొంచెం అట్లీస్ట్ కొంచెం చేంజ్ తీసుకురాగలుగుతుంది. మొత్తం అయితే పోదు కానీ. అదే కాంతారాలో వాడు అదే చేశాడు. ఆ లాంగ్వేజ్ ఏదో తెలియదు నాకు. తుಳು. ఆ, ఫుల్. తులునా? ఉమ్, తులు. సో అది బాగా స్ప్రెడ్ చేశాడు. అది అందరికి కల్చర్ కి ఆ రెస్పెక్ట్ లాగే రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ కూడా. ఉమ్, సో ఈవెన్ అది ఇమిటేట్ చేసినా వాళ్ళు అది నేర్చుకొని ఇమిటేట్ చేయాలి ఎక్కడైనా వేరే స్టేట్స్ లో. సో ఆ విధంగా అది మంచి స్ప్రెడ్డింగ్ వే. అది తెలంగాణలో బాగా జరుగుతుంది. అంతే. మనం ఇంకో టాపిక్ తీసుకురావచ్చు, బట్ ఇంకొకరు ఉంటే బాగుంటుంది అనేసి చూస్తున్నాం. మనోజ్ డ్రాప్ అవుతుందని చెప్పాడు. భరత్ నాది చెప్పు. టైం పట్టేటట్టు ఉంది అంట. సరే అంటే ఆ, అంటే మనం ఇంతసేపు కర్ణాటక స్పెసిఫిక్ ఎక్కువ మాట్లాడినా, ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడినాం కదా. బట్ ఇంకొక అంటే నార్త్ ఇండియన్ యాంగిల్ తీసుకుంటే ఆ నీకు వాళ్ళకు డిఫాల్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో, హిందీ అనేది ఆటోమేటిక్ అంటే వాళ్ళ లాజిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లాజిక్ ఎవరైతే హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ లాగా ఉండాలి అనే ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళ లాజిక్ ఏంటంటే, మెజారిటీ పీపుల్, ఎందుకంటే నార్త్ ఇండియా జియోగ్రాఫికల్ గా పెద్దది, ఈవెన్ దో అక్కడ మహారాష్ట్ర మరాఠీ పంజాబీ అన్నా కూడా అది హిందీకి
దగ్గరగానే ఉంటుంది. అంటే పంజాబ్ వాడు హిందీ అర్థం చేసుకోగలడు, మరాఠీ వాడు హిందీ అర్థం చేసుకోగలడు, నీకు అది ఉంది. అండ్ జియోగ్రాఫికల్గా అదే పెద్దది. సో వాడేమంటా అంటే మనమంతా కంట్రీ అనుకున్నప్పుడు మెజారిటీ హిందీనే అయినప్పుడు, మెజారిటీ పీపుల్ హిందీ అర్థం చేసుకోవాలన్నప్పుడు, వై నాట్ కన్సిడర్ హిందీ యాజ్ నేషనల్ లాంగ్వేజ్, అందరం నేర్చుకుందాం, దానిదేముంది, తప్పేముంది, మీ లాంగ్వేజ్ మీరు నేర్చుకోండి, అట్ సేమ్ టైం అందరు హిందీ కూడా నేర్చుకుందాం అని అంటాడు. దానికి మీ ఒపీనియన్? నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది క్వశ్చన్. అంటే పాయింట్ హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఎందుకు అనా? వాళ్ళ ఆర్గ్యుమెంట్ తెస్తే వన్ లాంగ్వేజ్ ఎందుకని, వన్ లాంగ్వేజ్ ఉంటే వన్ ప్రాబ్లం ఏంటి లాంగ్వేజ్ మీకు? ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? అందరం హిందీ నేర్చుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి? అప్పుడు బెంగళూరులో కన్నడ ఇష్యూస్ ఉండవు, అందరూ హిందీలో మాట్లాడుకోవచ్చు, వాడి ఇంటికి వెళ్ళి కన్నడ మాట్లాడుకోవచ్చు. నీకు దాంతో ప్రాబ్లం ఏంటి అని నార్త్ ఇండియన్స్ అడిగితే? ఓకే, అడుగుతున్నారు అప్పుడు కొంతమంది, అదే వీళ్ళకి ఈ అంటుంటారు. ఫీలింగ్ వస్తుంది కదా, ఆ, వీళ్ళ లాంగ్వేజ్ ఎక్కడ ఇంకా కనుమరుగైపోతుందో అనే ఫీల్. ఇన్ కేస్ ఆ ట్రెండ్ వస్తే ఓన్ లాంగ్వేజ్ పైన ఇప్పుడు మనమే తీసుకుందాం, మనకి తెలుగు మీద ఇష్టం ఉంటది, నాకు చాలా ఇష్టం తెలుగు. అట్లని ఇంకొకటి వచ్చి మన దగ్గరికి తెలుగు మాట్లాడకపోయినా నాకు ఓకే, వాడిని ఏమి ఫోర్స్ చేయను, ఏం చేయను. బట్ అదే నువ్వు కూడా ఇంకా బయట తెలుగు మాట్లాడాలి, ఇంకా ఏమో క్లారిటీ లేదు నాకే, దీన్ని ఎలాబరేట్ చేయలేను. అంటే అంటే నా ఈ ఉద్దేశం ఫీలింగ్ అయితే వస్తది, మన లాంగ్వేజ్ అంతరించిపోతుందేమో ఇదే కంటిన్యూ అయితే అనే ఆ ఫీల్ అయితే రావచ్చేమో, ఇన్ కేస్ ఆ ఆర్గ్యుమెంట్ కి దిగితే. అంటే అదే ఏదో ఒక 2-3 లాంగ్వేజెస్ ఉండి, లేదా 5 లాంగ్వేజెస్ ఉండి, దాంట్లో మేబీ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ఒక 40% ఆర్ 50% పాపులేషన్ హిందీ అయి ఉంటే ఐ థింక్ అది చాలా ఈజీ. నీకు ఇంత మల్టీ కల్చరల్స్ ఉంది, ఇంత మల్టీ లింగ్వల్ ఉంది, ఆల్మోస్ట్ ఐ థింక్ హిందీ స్పీకింగ్ ఒక 40-50% ఉండొచ్చు. అంటే హిందీ స్పీకింగ్ ఇన్ ద సెన్స్ హిందీ ఓకే అనేటవాళ్ళు, హిందీ ప్రాపర్ కాకుండా లెట్స్ సే పంజాబీ, హర్యానా ఆర్ మరాఠీ, బీహార్ సైడ్కి వస్తే నీకు కొంచెం బీహార్లోనే చాలా డిఫరెంట్ లాంగ్వేజ్. వాళ్ళు ఇంకా ఫీల్ అవ్వడం ఏంటంటే హిందీ నీకు అదేదో మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ అవడం వల్ల మా బేసిక్ లాంగ్వేజ్ కనుమరుగవుతుందని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. లెట్స్ సే లాంగ్వేజ్ డిస్కషన్ వచ్చినప్పుడు ఆఫీస్లో కూడా కొంతమంది నీకు జార్ఖండ్, బీహార్ నుంచి ఉన్నారన్నమాట. వాళ్ళు ఇన్ ఏ వే దే ఆర్ అగేన్స్ట్ ఆ హిందీ మెయిన్ స్ట్రీమ్ అవ్వడం. ఎందుకంటే వాళ్ళ లోకల్, అంటే నాకు పేర్లు అంత గుర్తులేదు కానీ చాలా లాంగ్వేజెస్ ఉంటాయి నీకు లోకల్, మైథిలి అవి ఇట్లాంటివి కన్వర్ట్ ఉంటాయి. అయిపోతున్నాయి. మైథిలి, ఎగ్జాక్ట్లీ, మైథిలి ఇలాంటివన్నీ, భోజ్పురి అవ్వచ్చు, మైథిలి అవ్వచ్చు. జార్ఖండ్ లో కూడా వాళ్ళకి సపరేట్ డిక్షన్ ఉంటుంది. నీకు కొంచెం బెంగాల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొంచెం మరి బీహార్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఐ థింక్ ఇంత మల్టీ లాంగ్వేజ్ ఉన్నప్పుడు సింగిల్ లాంగ్వేజ్ ఐ డోంట్ థింక్ అది వర్క్ అవ్వదు. అంటే అదే కదా నువ్వు ఇండైరెక్ట్ గా చెప్పేది, ఇదే స్టేట్మెంటే నువ్వు చెప్తున్నావు, వాళ్ళ ఓన్ ఏదైతే ఉందో యూనిక్నెస్ అది కనుమరుగైపోతుంది అనే భయం ఉంటది. అంటే నీకు ఆల్మోస్ట్ కల్చర్ బేసిక్ గా నీకు survive అవ్వదని. కనుమరుగు అవ్వడం అనేది డిస్టాంట్ అనుకున్నా కూడా నీకు మన లాంగ్వేజ్ సెకండరీ లాంగ్వేజ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును, నేను exactly. నేను బయటికి వెళ్ళేమో వీళ్ళ లాంగ్వేజ్ అంటే నీకు మన లాంగ్వేజ్ అనే ఫీలింగ్ నార్త్ ఇండియన్స్ ఎలా చూస్తారంటే ఇది కూడా మన లాంగ్వేజ్ అనుకోవచ్చు కదా నువ్వు, రాదర్ దాన్ ఇంగ్లీష్ నువ్వు లింగ్వా ఫ్రాంకా అనుకున్నావు. ఏంటి నీకు నాకు కమ్యూనికేషన్ బ్యారియర్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. వాడేమంటాడు ఇంగ్లీష్ అనేది ఇండియన్ లాంగ్వేజే కాదు, నువ్వు అప్పుడు ఇంగ్లీష్ ఎందుకు ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏదో హిందీ నేర్చుకోవచ్చు కదా అని వాడు అంటాడు అనమాట. హిందీ ఈజ్ మోర్ ఇండియన్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ అని అతను అంటాడు. సో బట్ వీళ్ళేమంటారు, ఆ ఇంగ్లీష్ నేను ఎందుకు నేర్చుకుంటున్నా అంటే హిందీ పైన తెలుగు కింద కన్నడ కింద నేను పెట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా. ఇంగ్లీష్ అనేది ఎట్లా బయట నుంచి వచ్చిన లాంగ్వేజ్ అందరికీ తెలుసు. నేను హిందీ నేర్చుకున్నాను, నీతో కమ్యూనికేట్ చేయడం, నేను హిందీ నేర్చుకుని నేనే ఎఫర్ట్స్ పెట్టి నేనే హిందీ నేర్చుకుని నేను నీతో మాట్లాడుతానంటే నా భాష నేను సెకండరీ లాంగ్వేజ్ చేసుకున్నట్టే ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఇట్లాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు బీహార్ లో ఎవరైనా లిటరేచర్ రాయడానికి ట్రై చేస్తున్నాడు అనుకో, బుక్ రాస్తున్నా అనుకున్నాడు అనుకో, ఆటోమేటిక్ గా అది హిందీ బుక్ అవుతుంది. ఎందుకంటే నీకు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది లేనప్పుడు నీకు లాంగ్వేజ్ ఎట్లా సర్వైవ్ అవుతుంది? వన్ ఆఫ్ ద మెనీ థింగ్స్ ఏంటంటే లిటరేచర్. అట్లనే ఇప్పుడు ఏవో తెలుగు సామెతలు ఉంటాయి, తెలుగు ఫోక్ సాంగ్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, చిన్న చిన్న స్టోరీస్, నాన్నమ్మల మమ్మల్ని చెప్పే కథలు. నీకు వాటి ద్వారానే లాంగ్వేజ్ అనేది సర్వైవ్ అవుతా పోతా ఉంటుంది అనమాట.
నీకు ముఖ్యంగా కొన్ని పదాలు మనం వాడుకలో వాడం, బట్ ఒక స్టోరీ చెప్తున్నప్పుడు ఒక సర్టన్ వర్డ్స్ మనం వాడతాం. లేదా రాస్తున్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ వాడడం, బట్ రాస్తున్నప్పుడు యాక్చువల్గా తెలుగులో రాయాలనుకున్నప్పుడు డైలాగ్ రాస్తాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ తెలుగు డైలాగ్ రాస్తున్నాం, మనం వాడుకలో మాట్లాడడం, మన ఇంగ్లీష్లోనే కాన్వర్స్ చేసేస్తాం, బట్ ఖచ్చితంగా తెలుగు డైలాగ్ రాయాలన్నప్పుడు కంప్లీట్గా తెలుగు పదాలు రాయడానికి ట్రై చేస్తాం. సో నీకు ఆ రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్స్ లేదా ఈ ఈ ఈ వీటిలో సామెతలు వీటిలోనే లాంగ్వేజ్ అనేది సర్వైవ్ అవుతుంది అనమాట. నువ్వు సడన్ గా ఆ, ఇప్పుడు ఇంత బీహారీ ఇట్లా చూసినావు అనుకో, నీకు అవసరం పోతుంది అనమాట. సడన్ గా లిటరేచర్ నువ్వు బుక్ రాయాలన్నప్పుడు ఆటోమేటిక్గా హిందీ బుక్ అయిపోతుంది, ఎందుకంటే నువ్వు మైథిలి అనేది or ఇంకొక లోకల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకునే వాళ్ళు చదివే వాళ్ళు తక్కువ మంది అయిపోతారు. దానికి ఇంపార్టెన్స్ పోతుంది ఆటోమేటిక్ గా, నేర్చుకునే ఇది పోతుంది, ఎందుకంటే స్కూల్లో హిందీని నేర్పిస్తున్నారు కాబట్టి. నువ్వు ఇంట్లో మాట్లాడచ్చు, ఇంట్లో నీకు వొకాబులరీ అనేది వెరీ తక్కువ అవుతా 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 ఒక టైం అంతరించిపోతుంది. అంతరించిపోవడం అనేది వెరీ డిస్టెంట్ థింగ్, అదే బట్ వొకాబులరీ నీ తగ్గిపోయే ప్రాసెస్ జనరేషన్స్ లో స్క్రిప్ట్ మర్చిపోతుంది, స్క్రిప్ట్ ఉమ్, నేర్చుకోరు, వొకాబులరీ నీకు కనుమరుగైపోతుంది మెల్లిమెల్లిగా అంటే ఓవర్ ది జనరేషన్స్. అదే నువ్వు ఇప్పుడు రిలీజియన్ ఆల్మోస్ట్ రిలేటెడ్ అది తీసుకున్నావు అనుకో, నడుస్తుంది నార్త్ ఆ, ఇండియాలో అయితే. అవును, దసరాలు దీపావళి ఇట్లాంటి తీసుకున్నా కూడా మనకు ప్రతి అంటే నీకు స్టేట్ కి డిఫరెన్స్ ఉంటుందా, దాని కూడా మన తెలుగు పదం ఏదో ఒకటి ఉంటుంది, నాకు గుర్తురావట్లేదు కానీ సడన్ గా ఏదో స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంది అనుకో, పండగలో భాగంగా ఒక రిలీజియస్ ప్రాసెస్ ఉంది, దానికి కూడా ఏదో ఒక తెలుగు పదం పొంగల్, ఉండనే ఉంటుంది. సంక్రాంతి. ఏదో ఒక పదం ఉంటుంది అనమాట. సో నీకు అన్ని వాటి ద్వారానే లాంగ్వేజ్ అనేది సర్వైవ్ అవుతుంది. నీకు లాంగ్వేజ్ అనేది మనకు ఎందుకు కల్చరల్ ఐడెంటిటీ అవుతుందంటే వీటి వల్లనే. మనం చాలా మంది Yeah. ఏమనుకుంటామంటే లాంగ్వేజ్ ఏముంది జస్ట్ మాట్లాడడానికి యూజ్ అయ్యే కదా అనేసి, మనం అవతల భాష నేర్చుకోవడం జస్ట్ కమ్యూనికేషన్ కోసమే, బట్ రీజనల్ లాంగ్వేజ్ సర్వైవల్ అన్నది వీటన్నిటిపైన బేస్ అవుతుంది. కాబట్టి నీకు వన్ నేషనల్ లాంగ్వేజ్ అన్నది నీకు అంటే ముఖ్యంగా తమిళ్, తెలుగు వీటికి ఇంత హిస్టరీ ఉన్నప్పుడు నువ్వు జస్ట్ లాంగ్వేజ్ నేషనల్ యూనిటీ అనే ఒక రీజన్ తో నువ్వు ఆ హిస్టరీ మొత్తం డిస్రిగార్డ్ చేయలేం కదా. కమింగ్ టు కల్చరల్ బేసిక్ థింగ్, గా అంటే ఇందాక ఆ, చెప్పినట్టు జావేద్ అఖ్తర్ ఒక దాంట్లో చెప్తాడు, అంటే నీకు ఎంత వొకాబులరీ ఉంటే ఉమ్, నువ్వు అంత నువ్వు అన్ని ఎమోషన్స్ లేదా నువ్వు అన్ని డిఫరెంట్ థింగ్స్ నువ్వు ఫీల్ అవ్వగలవు, నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలవు, నువ్వు కనీసం ఆలోచించగలవు. ఉమ్, ఉమ్, మనం మనం మనకు లాంగ్వేజ్ అంటూ లేకుంటే, రిచ్ లాంగ్వేజ్ ఆర్ రిచ్ వొకాబులరీ లేకుంటే నువ్వు కొన్ని ఫీలింగ్స్ ని, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ని, కొన్ని భావాల్ని కూడా నువ్వు ఫ్రేమ్ చేసుకోలేవు బ్రెయిన్ లో. అవును. నువ్వు ఈవెన్ నువ్వు ఫీల్ అవుతున్నావు. సో వొకాబులరీ రిచ్ ఉంటేనే నువ్వు ఆ, అది ఎగ్జాక్ట్ గా ఫీల్ అవ్వగలవని చెప్తాడు. సో ఆబ్వియస్లీ నీకు అది చాలా ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్. నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది